ఎంత మధురమైనది యెహోవా నామము. కుడి వచ్చిన మీ అందరికీ ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఆత్మీయ ఎదుగుదల గురించి మనము అధ్యయనం చేస్తూ ఉన్నాము. మానవుడు అంటే కేవలము శరీరం మాత్రమే కాదు. మానవుడు అంటే శరీరములో ఇతర జీవులకు ఉన్నట్లుగానే ప్రాణము, దానితో కూడా మానవునికి ఆత్మ ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. లోకములో మనం గమనించినప్పుడు ఎన్నో జీవరాశులను మనం చూస్తూ ఉంటాం. వాటన్నింటికీ కూడా భౌతికమైనటువంటి శరీరం ఉంటుంది. భౌతికమైనటువంటి శరీరంతో పాటు వాటికి ప్రాణం ఉంటుంది. ప్రాణం ఉంటేనే ఏదైనా సరే జీవి అవుతుంది. అయితే మానవునికి భౌతికమైన శరీరము, ప్రాణము మాత్రమే కాకుండా ఆత్మను కూడా దేవుడు ఇవ్వటం జరిగింది. ఈ ఆత్మ మానవునికి ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం గమనించినప్పుడు, ఎలాగైతే మన యొక్క శరీరాన్ని గురించి, ప్రాణాన్ని గురించి మనం శ్రద్ధ తీసుకుంటూ ఉంటామో, అలానే మన ఆత్మను గురించి కూడా మనం శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మనం గమనించవలసిన విషయం ఏమిటంటే, మానవుడు అంటే కేవలము భౌతికమైన శరీరము, ప్రాణము మాత్రమే కాదు. మానవుడు అంటే ఆత్మ ఉన్నది. ఆ ఆత్మను గూర్చినటువంటి అక్కర మనందరికీ కూడా అవసరము. ఎందుకు నేను ఆత్మను గురించి అక్కర తీసుకోవాలి అంటే, మానవుడు మరణించినప్పుడు ఈ భౌతికమైనటువంటి శరీరం, మానవుడు మరణించినప్పుడు కేవలము మానవుని యొక్క శరీరం మాత్రమే మంటిలో కలుస్తుంది, కానీ మానవునిలో ఉన్నటువంటి భాగాలన్నీ కూడా మంటిలో కలిసేటువంటివి కాదు. అంటే ఈ లోకం నమ్మేటువంటి విషయం ఏమిటంటే, చనిపోతే ఇంకేముంటుంది, మన యొక్క శరీరం అనేటువంటిది మంటిలో కలిసిపోతుంది, తర్వాత ఇంకేమీ ఉండదు అని వారు ఆలోచన చేస్తూ ఉంటారు. కానీ నిజమేమిటి అంటే, మానవుని యొక్క శరీరము మాత్రమే మంటిలో కలుస్తుంది, ఆత్మ మంటిలో కలవదు, ప్రాణము కూడా. ముఖ్యంగా మనం గమనించేటప్పుడు ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 7వ వచనంలో మరణాన్ని గురించి తెలియజేస్తూ, మన్నైనది వెనుకటి వలనే మరల భూమికి చేరునో, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరల పోవునో అని అంటూ ఉంటాడు. కాబట్టి ఆత్మ దాని దయచేసిన దేవుని దగ్గరకు వెళ్ళిపోతుంది, అది మంటిలో కలిసేటువంటిది కాదు. అంతేకాదు, మనుషులు మంటిలో కలిసిపోతుంది అనుకునేటువంటి శరీరం కూడా మంటిలో కలవటం నిజమే, కానీ మరలా మంటిలో నుంచి లేస్తుంది. యోహాను సువార్త 5వ అధ్యాయము 28 మరియు 29 వచనాలు గమనించేటప్పుడు క్రీస్తు ప్రభు ఈ రీతిగా చెప్తూ ఉంటాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 28, 29 వచనాలు. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలంలో సమాధుల్లో ఉన్న వారందరూ ఆయన శబ్దం విని, మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకునో, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకునో బయటకు వచ్చేదరు అని చెప్పేసి అంటూ ఉంటాడు. కాబట్టి ఖచ్చితంగా సమాధుల్లో ఉన్నటువంటి వారందరూ కూడా బయటికి వస్తారు. ఇది లోకానికి ఆశ్చర్యం కలుగుతుంది, ఇంకా బయటికి రావడానికి ఏముంటుంది సమాధిలో అని. అందుకనే క్రీస్తు ప్రభు చెప్పాడు, దీనికి మీరు ఆశ్చర్యపడకుడి. ఎందుకంటే ఈ మాట వింటే లోకానికి ఆశ్చర్యంగానే ఉంటుంది. సమాధుల్లో ఉన్న ఒక మనిషి లేస్తాడు అంటే నిజంగానే ఆశ్చర్యము. అయితే అలా ఎప్పుడైనా లేచారా అని ఒకసారి ఒక ఆయన అడిగాడు. అవును, లేచారు. క్రీస్తు ప్రభు సమాధిలోంచి లేవటం కాదు, క్రీస్తు ప్రభు మరణించినప్పుడు యెరూషలేములో సమాధులు తెరవబడి అనేక మంది లేచినట్లుగా మనం మత్తయి సువార్తలో చూస్తూ ఉంటాం. మత్తయి సువార్తలో మనము గమనించేటప్పుడు క్రీస్తు ప్రభు సిలువ వేయబడి ఆయన మరణించాడు. ఆయన మరణించినటువంటి సందర్భంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి, అంటే సాధారణమైనటువంటి కార్యాలు అని అంటూ ఉంటాం కదా, కొన్ని అసాధారణమైనటువంటి కార్యాలు జరిగినట్లుగా మనం చూస్తూ ఉంటాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం మనం గమనించేటప్పుడు 51వ వచనం మనం చూసినప్పుడు 50 నుంచి, యేసు మరలా బిగ్గరగా కేకవేసి ప్రాణం విడిచెనో, అప్పుడు దేవాలయపు తెర పైనుంచి క్రింది వరకు రెండుగా చినిగెనో, భూమి వణికెనో, బండలు బద్దలాయెనో, సమాధులు తెరవబడెనో, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. నిద్రించిన అనేక మంది, ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఇక్కడ చెప్తూ ఉన్నాడు, నిద్రించిన అనేక మంది శరీరములు లేచెను.
లేచెను కాదు, ఆ తర్వాత వచ్చిన ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే వారు సమాధుల్లో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగుపడిరి. వారు లేచి పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగుబడిరి. కాబట్టి మానవుడు మరణం అనేటువంటిది ముగింపు కాదు. లోకానికి ఆశ్చర్యంగా ఉంటుంది, ఏంటి సమాధుల్లో ఉన్నవారు, చనిపోయినటువంటి వారు తిరిగి లేస్తారా అని. అసలు క్రైస్తవ జీవితం యొక్క నిరీక్షణ ఏమిటి అంటే చనిపోయినటువంటి వాళ్ళు తిరిగి లేస్తారు, మరణం ముగింపు కాదు. ఒక విత్తనాన్ని మనము మట్టిలో పెడితే మనకు ఒక నిరీక్షణ ఉంటుంది, మరలా అందులో నుంచి జీవం బయటకు వస్తుంది, ఒక మొలక వస్తుంది అనేటువంటిది. అలాగనే మనకు మానవుని ఎడల ఉన్నటువంటి నిరీక్షణను బట్టే మనం ఏం చేస్తూ ఉంటామంటే క్రైస్తవ్యంలో చనిపోయిన తర్వాత శరీరాన్ని కాల్చకుండా దాన్ని మట్టిని తవ్వి మట్టిలో ఒక విత్తనం వల్లే పాతి పెడుతూ ఉంటాం. అంటే ఒక విత్తనం ఎలా లేస్తుందో ఈ శరీరము లేస్తుంది అనేటువంటి మన నిరీక్షణ. అంటే అర్థమయ్యి కొందరు చేస్తూ ఉంటారు, అర్థం కాకుండా అనేక మంది చేస్తూ ఉంటారు. ఎక్కువ మంది క్రైస్తవులు వాళ్ళు మట్టిలో వాళ్ళు పాతి పెడుతూ ఉంటారు, కానీ శరీరాన్ని ఎందుకు పాతి పెడతారనేటువంటిది వాళ్ళకు తెలియదు. నిజమైనటువంటి కారణం ఏమిటి, వాళ్ళు ఎందుకు పాతి పెడతారంటే ఇది విత్తనాన్ని మట్టిలో పెట్టామనుకోండి, అందులో నుంచి మొలక బయటకు వస్తుంది, ప్రాణం వస్తుంది. మీరు ఆ విత్తనాన్ని తీసుకొని వెళ్ళి ఇంట్లో బీరువాలో పెడితే ఏమీ అవ్వదు. ఆ విత్తనాన్ని తీసుకొని వెళ్ళి నీళ్ళలో వేస్తేనో లేదంటే మీరు అగ్నిలో వేస్తేనో ఆ విత్తనం అనేటువంటిది నాశనం అయిపోతుంది, కానీ అందులో నుంచి జీవం బయటికి రాదు. కానీ అందులో నుంచి జీవం బయటికి రావాలి అంటే మట్టిలోనే వేయాలి. అందుకనే మన నిరీక్షణ ఏమిటి అంటే మనం ఈ శరీరాన్ని కాల్చకుండా ఈ శరీరాన్ని మనం ఏం చేస్తూ ఉంటామంటే మట్టిని తవ్వి మట్టిలో పెడుతూ ఉంటాం. దాని యొక్క అర్థం ఏమిటి అంటే ఈ శరీరం అనేటువంటిది ఒకరోజు లేవబోతుంది అనేటువంటి మన నిరీక్షణను ఈ ప్రపంచానికి మనం చెప్తూ ఉన్నాం. అయితే అర్థమైనా అర్థం కాకపోయినా ఈవేళ రేపు ఏంటంటే ప్రతిదీ కూడా ఒక పారంపర్యం అయిపోయింది, ఆచారం. అంటే ముందోళ్ళు చేశారు కాబట్టి మనం చేయాలి, ఎందుకు చేయాలి అనేటువంటిది తెలియదు, కాకపోతే వాళ్ళు చేశారు కాబట్టి మనం చేయాలి. ఈరోజు అనేకమైనటువంటి విషయాలు అలాగనే, ఉదాహరణకు మన వస్త్రాలు అయితేనేమి, మన నివాసాలు అయితేనేమి, మన వంటలు అయితేనేమి అన్నీ ముందు వాళ్ళు చేశారు కాబట్టి అలా చేయాలి. ఎందుకు చేయాలనేటువంటిది తెలియదు. పప్పుచారు తాలింపు వేయాలి, ఒకసారి ఒకళ్ళు అడిగారు ఎందుకు తాలింపు వేయాలని. పప్పుచారు అంటే తాలింపు వేయాలి కదా అని అంటున్నారు. ఎందుకు వేయాలంటే అందరూ వేస్తారని అంటున్నారు. అందరూ వేస్తారు కదా, మనం ఎందుకు వేయాలో చెప్పంటే. వాస్తవంగా ఈరోజు మనం వండుకునేటువంటి వంటలు కూడా చూడండి, ప్రతి దానిలో పసుపు వేస్తాము. పసుపు వేయటం అనేటువంటిది మనకు ముందు వాళ్ళు వేశారు, మనం వేయాలి అంతే. తాలింపు వేయాలంటే ముందు వాళ్ళు వేశారు, మనం వేయాలంతే. కాబట్టి మన ఆహారము ముందు వాళ్ళు ఎలాగైతే వెళ్ళిపోయారో ఒక దారి అలా వెళ్ళిపోతూ ఉంటాం అంతే. ఈరోజే కొంచెం యూట్యూబ్లు వచ్చి కొత్తగా ట్రై చేస్తున్నారు, కానీ అంతకుముందు యూట్యూబ్లు లేనప్పుడు కొత్తగా ఎవరో ట్రై చేసేవాళ్ళు కాదు. అన్నీ కూడా పాత పద్ధతుల్లో వెళ్ళేటువంటి వాళ్ళు. అంతేకాదు మన వస్త్రాలు కూడా మీరు చూసినట్లయితే మనకు పాత పద్ధతుల్లోనే వెళ్ళిపోతూ ఉంటారు. ఇవేలే కొంచెం ఫ్యాషన్ టెక్నాలజీ అని చెప్పేసి వచ్చి దాన్ని చదువుకొని మనుషులు విచిత్రమైన బట్టలు వేసుకుంటూ ఉన్నారు. కానీ మీరు గమనించినప్పుడు మన బట్టల్లో కూడా మనం చూసినప్పుడు వాస్తవంగా భారతదేశంలో ఏంటంటే ట్రెడిషనల్గా మన బట్టలు వేసుకుంటూ ఉంటాం. మీరు చూడండి, మనం లోపల ఇన్నర్ గార్మెంట్స్ ధరిస్తూ ఉంటాం. ఉష్ణ దేశాలు కదా, మనకు స్వెట్ వస్తూ ఉంటుంది కాబట్టి లోపల ఇన్నర్ గార్మెంట్స్ అవి కాటన్తో వేస్తూ ఉంటాం. ఒకవేళ ఎండాకాలం అనుకోండి, ఎండాకాలం అయితే గాలి లోపలికి వెళ్ళి శరీరం చల్లబడేటువంటి వస్త్రాలు. అదే ఒకవేళ శీతాకాలం అనుకోండి, లోపలికి గాలి వెళ్లకుండా ఉండేటువంటి, అంటే మన శరీరాన్ని వెచ్చగా ఉండేటువంటి వస్త్రాలు. అలాగే మనం ఏం చేస్తూ ఉంటామంటే మనం ముందు వాళ్ళు డిజైన్ చేసినటువంటి వస్త్రాల్లోనే మనం వెళ్ళిపోతూ ఉంటాం. ఇక ఇప్పుడు ఫ్యాషన్ టెక్నాలజీ వచ్చి అభివృద్ధి చెందిన తర్వాత ఎండాకాలం జీన్స్లు వేసుకొని తిరుగుతున్నారు. లోపలికి గాలి వెళ్తుందా వెళ్ళదా అనే దాంతో సంబంధం లేదు. అదే ఇక కద్దరేసే వాళ్ళు ఏం చేస్తారంటే చలికాలంలో కద్దరేస్తారు. లోపలికి ఒకవేళ గాలి వెళ్ళిపోయి చల్లగా ఉన్నా కానీ కద్దరంటే అదొక స్టేటస్ సింబల్ అన్నమాట. అందుకనే మనం కద్దరేయాలి. కానీ మన యొక్క వస్త్రాల్లో, మన యొక్క ఆహారంలో, మన నివాసాలు కూడా మీరు గమనించండి. మన నివాసాలు కూడా చూసినప్పుడు ఏమవుతుంది, అందులో కొంత సైన్స్ అనేటువంటిది ఉంది. కాకపోతే అదంతా మర్చిపోయి మనం ట్రెడిషనల్గా వెళ్ళిపోతూ ఉంటాం ప్రతిదీ కూడా. అలా వెళ్ళిపోయేటువంటి క్రమంలో ఏమైపోయిందంటే అనేకమైనటువంటి విషయాలు ప్రశ్నలు అడగరు ఎవరు కూడా. ఎందుకంటే ప్రశ్నించడం తప్పు, ఏంటి పెద్దోళ్ళని ప్రశ్నేస్తున్నావా అని అంటారు. ఉదాహరణకి ఎవరైనా మనం ఎందుకు సమాధి ఇలాగ తవ్వి మట్టిలో పెడుతున్నామంటే ఏంట్రా పెద్దోళ్ళని ప్రశ్నేస్తున్నావా అంటారు పెద్దోళ్ళు.
సరే పెద్దోళ్ళని ప్రశ్న వేయకూడదేమో అని చెప్పేసి నోరు మూసుకొని ఉంటారు. ఇటు కాదు తల అటు పెట్టండి, కాళ్ళు ఇటు పెట్టండి అంటారు శవానికి పాతి పెట్టేటప్పుడు. తల ఎందుకు ఇటే పెట్టాలంటే అవన్నీ అడగకూడదు పెద్దోళ్ళని అంటారు. అంటే వాస్తవంగా ఏంటంటే వాళ్ళకు కూడా తెలియదు, అలా నోరు మూపించే కార్యక్రమం అన్నమాట. ఇప్పుడు ఉదాహరణకి మన నిరీక్షణ ఇది, మనం మట్టిలో పెడితే తిరిగి లేస్తాము కాబట్టి ఇలా పెట్టాలి అన్నారనుకోండి, అందులో సమస్య లేదు. అదేదో వాళ్ళు కూడా నేర్చుకుంటారు, తర్వాత తరం వాళ్ళకి చెప్తారు. అందుకని వాళ్ళు ఏమైపోయినాయంటే చాలా డిస్కనెక్ట్ అయిపోయినాయి. పప్పుచారు ఎందుకు తాలింపు వేయాలంటే కూడా చెప్పలేని పరిస్థితి, వేయాలి అంతే. ఎందుకు వేయాలని అడగొద్దు, నోరు మూసుకొని తాలింపు వేయ అంటాం. అంటే వాళ్ళ నోరలా మూపేచేస్తూ ఉంటాం అన్నమాట. ఇంకా చాలా విషయాలు మీరు కనుక గమనించినట్లయితే అలాగే వెళ్ళిపోతూ ఉన్నాయి, కానీ అందులో ఉన్నటువంటి వాస్తవం ఏమిటి అనేటువంటిది గమనించం. కానీ మానవ జీవితాన్ని మనం గమనించినప్పుడు మనకంటూ ఒక నిరీక్షణ ఉంది. మరణం అనేటువంటిది మన ముగింపు కాదు. ఆ నిరీక్షణ మనం ప్రపంచానికి చెప్తున్నాము అంటే అవును చెప్తున్నాం. మనము మరణించినప్పుడు మన శరీరాన్ని తీసుకుని వెళ్ళి మట్టిలో పెట్టేటువంటి ప్రతిసారి కూడా మన నిరీక్షణ మనం చెప్తూ ఉన్నామన్నమాట ప్రపంచానికి. అంతేకాదు మనం గమనించినప్పుడు బైబిల్లో చూసినట్లయితే మరణం అనేటువంటిది మానవునికి ముగింపు కాదు అనేటువంటిది క్రీస్తు ప్రభు రుజువు చేశాడు. మీరు ఈ లోకంలో ఎన్నో మతాలు ఉన్నాయి. ఈ మతాలన్నింటిలో కూడా క్రైస్తవ్యానికి ఏమిటి ప్రత్యేకమైనటువంటి స్థానము అంటే ఈ మతాలన్నింటిలో కూడా మరణాన్ని జయించినటువంటి మతం లేదు. ఒక్క క్రైస్తవ్యం మాత్రమే. మత స్థాపకులు ఉన్నారు కదా, ప్రతి మతానికి కూడా మత స్థాపకులు ఉంటేనే మతాలు ప్రారంభమైనాయి. ఏ మతస్థాపకుడు కూడా అంటే ఆ మతాలను స్థాపించినటువంటి మతస్థాపకుల్లో మరణాన్ని జయించి లేచినటువంటి వారు లేరు. కేవలం క్రీస్తు ప్రభు మాత్రమే మరణాన్ని జయించి తిరిగి లేచి ఇదిగో మిమ్మల్ని కూడా ఇలాగ లేపుతానో అని చెప్పేసి ఆయన ఒక వాగ్దానం చేశాడు. అందుకనే మరణాన్ని జయించాలన్నటువంటి కోరిక ఉన్నటువంటి వారందరూ కూడా క్రైస్తవ్యాన్ని వెంబడిస్తూ ఉంటారు. కాబట్టి మనం గమనించవలసిన విషయం ఏమిటి అంటే క్రైస్తవ్యము అంటే కేవలము శరీరం కొరకు బ్రతికేటువంటి బ్రతుకు కాదు. క్రైస్తవ్యము అంటే ఈ జీవితం మాత్రమే కాదు, మనిషికి మరణం తర్వాత జీవితం ఉంది అనేటువంటిది మన నిరీక్షణ. లోకానికి హాస్యాస్పదంగా ఉండొచ్చు, ఏంటి చచ్చాక ఇంకా బ్రతుకు ఉందనా, చావటం అంటేనే ఇంకా బ్రతుకు లేదు అని, సత్యాకి ఇంకా బ్రతుకు ఉంది అంటే లోకానికి అర్థం కాదు. కానీ నిజమేమిటి అంటే మరణము అనేటువంటిది కేవలం శరీరంలో నుంచి మన ఆత్మ ప్రాణం అనేటువంటిది బయటికి వెళ్ళటమే కానీ ఆత్మ యొక్క ముగింపు కాదు. మరి ఇప్పుడు మనకు ఒక ఆత్మ ఉంది అన్నప్పుడు ఖచ్చితంగా ఆత్మను గురించి ఆలోచన చేయాలి. అవును, శరీరాన్ని గురించి ఎలాగైతే ప్రతిరోజు ఆలోచన చేసి దానికి ఆహారం ఇవ్వటమో, అన్న వస్త్రాలు, నివాసమో ఇవన్నీ ఆలోచన చేస్తూ ఉంటామో ఆత్మను గురించి కూడా మనం ఆలోచన చేసి ఆత్మను బలపరుచుకోవాలి. మనము ఆత్మను బలపరుచుకోలేదనుకోండి, శరీరం ఎలాగైతే బలహీనంగా ఉంటే అనారోగ్యంగా ఉంటే మనం ఇబ్బంది పడతామో ఆత్మ విషయంలో మనం ఇబ్బంది పడుతూ ఉంటాం. ముఖ్యంగా రాబోయేటువంటి జీవితానికి సంబంధించినటువంటిది ఏమిటంటే ఆత్మ. మనము ఆత్మ సంబంధమైనటువంటి ఎదుగుదలను గురించి బైబిల్లో చాలా బాగా గమనిస్తూ ఉంటాం. ముఖ్యంగా ఈ ఆత్మ సంబంధమైనటువంటి ఎదుగుదలలో ప్రధానమైనటువంటి విషయం ఏమిటి అంటే దేవుని వాక్యం అనేటువంటి ఆహారము, ప్రార్థన జీవితము, ఆ తర్వాత ఈ ఎదుగుదలను మనం సరిచూసుకోవటానికి దేవుడిచ్చినటువంటి హృదయ మార్పును బట్టి ఆత్మీయ జీవితం అనేటువంటిది మారుతుంది. కాబట్టి మనకు ఎలాగైతే శరీరంలో అవయవాలు ఉన్నాయో వాటిని మనం బలపరుచుకుంటూ ఉంటామో అలాగనే ఆత్మ కూడా అవయవాలు ఉన్నాయి. అంటే మనకు ఇన్నర్ మ్యాన్ కూడా అవయవాలు ఉన్నాయి. మనస్సు ఉంది, హృదయం ఉంది. అంతేకాదు మనం గమనించేటప్పుడు మనస్సాక్షికి ఒకటి ఉంటుంది. కాబట్టి ఈ విషయాలన్నింటినీ కూడా మనం గుర్తించి ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. మనం ఆత్మ విషయంలో ఎదిగేటప్పుడు దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుడిని ఎరగడు అని అంటూ ఉంటాడు. కాబట్టి ఈరోజు క్రైస్తవ్యంలో ఉన్న ఒక ప్రధానమైనటువంటి లోపం ఏమిటి అంటే ప్రార్థనలకు బాగా ఎక్కువగా వస్తూ ఉన్నారు కానీ ఆత్మ విషయంలో ఎదగటం లేదు. ముఖ్యంగా స్వార్థం అనే విషయంలోనే ఎదుగుతున్నారు. ఇంకా చెప్పాలంటే ప్రార్థనకి పిలిచేవాళ్ళు స్వార్థంతోనే పిలుస్తున్నారు. మీకు అప్పులు ఉన్నాయా, 2 అప్పులు తీరుతాయి. బాధలు ఉన్నాయా, 2 బాధలు తీరుతాయి. లేకపోతే ఉద్యోగం లేదా, 2 ఉద్యోగం వస్తుంది. పిలిచేవాళ్ళు స్వార్థం కొరకే పిలుస్తున్నారు, వచ్చేవాళ్ళు స్వార్థం కొరకే వస్తూ ఉన్నారు. కానీ క్రైస్తవ జీవితం అనేది ఒక నిస్వార్థమైన జీవితం. అంటే దేవుడు ఎలాగైతే ఉన్నాడో అటువంటి స్వభావాన్ని మనం నేర్చుకోవాల్సినటువంటి జీవితము. ముఖ్యంగా ఇందులో మనం గమనించినట్లయితే దేవుడు ప్రేమ, ఆయన ప్రేమ స్వరూపి. దేవుడు ఎలాగైతే నిస్వార్థమైనటువంటి ప్రేమను కలిగి ఉన్నాడో మనం ఆ నిస్వార్థమైనటువంటి ప్రేమను నేర్చుకోవాలి. ఆ నిస్వార్థమైనటువంటి ప్రేమను మనం నేర్చుకున్నటువంటి రోజునే మనము దేవుని బిడ్డలం అవుతాం. అంతేగాని స్వార్థం కనుక మనలో కలిగి ఉన్నట్లయితే మనం ఎట్టి పరిస్థితుల్లో ఆ దేవునికి బిడ్డలుగా మనం ఉండలేం.
మనం అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, తండ్రికి తగ్గ బిడ్డ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఎప్పుడంటే తండ్రి ఎలాంటి స్వభావం కలిగి ఉన్నాడో అలాంటి స్వభావం ఉంటే. కాబట్టి మనం దేవునికి తగ్గ బిడ్డలం ఎప్పుడు అవుతాము అంటే, దేవుడు ఎలాగైతే ఆయన త్యాగం చేశాడో, క్రీస్తు ఎలాగైతే తన ప్రాణాన్ని ఇచ్చాడో, అలా మనం కూడా త్యాగం చేసేటప్పుడు, అది కూడా నిస్వార్థంగా త్యాగం చేసేటప్పుడు మనము ఆ దేవునికి మనము బిడ్డలము కాగలుగుతాము. మనం బైబిల్లో గమనించేటప్పుడు పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం మనం గమనించినప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనాన్ని మనం గమనించేటప్పుడు, తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖదుఖములయందు ఒకరు పాలుపడి, తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖదుఖములయందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారునో కరుణచిత్తులను వినయ మనస్కులై ఉండుడి. ముఖ్యంగా ప్రేమ అనేటువంటి విషయంలో మనము ఒకటి ఈ ప్రేమను గనక వర్గీకరించినట్లయితే, మనిషి కలిగి ఉండవలసినటువంటి ప్రేమను గనక వర్గీకరించినట్లయితే, ఒకటి మనిషి దేవుని యెడల చూపవలసినటువంటి ప్రేమ, 2 మనిషి తన యొక్క కుటుంబం యెడల చూపవలసినటువంటి ప్రేమ, మనిషి తన సంఘం యెడల సహోదరుల యెడల చూపవలసినటువంటి ప్రేమ, మనిషి తన సమాజం యెడల చూపవలసినటువంటి ప్రేమ. అంటే ఈ ప్రేమలో కూడా బాధ్యతలను చాలా బాగా వర్గీకరించి బైబిల్లో చెప్తూ ఉంటాడు. ఇక దేవుని గురించి చూపవలసినటువంటి ప్రేమను గురించి క్రీస్తు ప్రభు చాలా బాగా తెలియజేశాడు. ఆజ్ఞలన్నింటిలో కూడా గొప్ప ఆజ్ఞ ఏమిటి అని క్రీస్తు ప్రభుని అడిగినప్పుడు ఒక ధర్మశాస్త్రోపదేశకుడు క్రీస్తు ప్రభు చెప్తూ ఉంటాడు, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో. అంటే వాస్తవంగా పాత నిబంధనలో పూర్ణ బలము అని ఉంది, కానీ క్రొత్త నిబంధనకు వచ్చేసరికి మనస్సు, హృదయము. పాత నిబంధనలో మనస్సు, హృదయము 2 ఉండవు. ఎందుకంటే మనస్సు అనేటువంటిది ఒకటే ఉంటుంది, అక్కడ హృదయం అనేటువంటిది 2 ఉండవు. దాని బదులు ఏమని అంటూ ఉంటాడంటే, మనస్సు హృదయం అనేటువంటి బదులు అక్కడ బలము అనేటువంటిది ఉపయోగిస్తాడు. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి బలము అనేటువంటిది ఉండదు. బలము అనేటువంటిది లేకుండా ఏం చేస్తాడంటే మనస్సు, హృదయము 2 కూడా విడివిడిగా తెలియజేస్తాడు. కాబట్టి అలాగ మనం దేవుణ్ణి ప్రేమించాలి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉంటాడు. కాబట్టి దేవుని యెడల ఉండవలసినటువంటి ప్రేమను గురించి బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంటుంది. అంతేకాదు క్రీస్తు ప్రభు ఆయన చెప్పినప్పుడు మత్తయి సువార్త 22వ అధ్యాయము 37-38 వచనాల్లో, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక్కడ మీరు గమనించినప్పుడు మనస్సు, హృదయము, ఆత్మ, పాత నిబంధనలో అయితే బలం వస్తుంది, మనసు హృదయం 2 ఉండవు కాబట్టి. అయితే ఆ తరువాత మనం 39 గమనించేటప్పుడు, నిన్ను వల్లే నీ పొరుగువాడిని ప్రేమించాలి, దేవుణ్ణి ప్రేమించాలి, పొరుగువాడిని ప్రేమించాలి. ఇక దేవుని గురించినటువంటి ప్రేమను గురించి బైబిల్ చాలా స్పష్టంగా ఆజ్ఞాపిస్తూ ఉంది. మనం గమనించాము, ప్రేమ అనేటువంటి మాటను మనం చూసినప్పుడు ప్రేమ అంటేనే త్యాగము, త్యాగం అంటేనే ప్రేమ. కాబట్టి త్యాగం చేయకుండా నేను ప్రేమించాను అని చెప్పేసి కనుక అన్నట్లయితే ఆ ప్రేమ అనేటువంటిది వట్టిది. దేవుడు ప్రేమించాడు, తన కుమారుణ్ణి ఇచ్చాడు. క్రీస్తు ప్రభు మనల్ని ప్రేమించాడు, తన ప్రాణాన్ని ఇచ్చాడు. కాబట్టి ఈరోజు మనం కూడా ప్రేమిస్తే ఏం చేయాలంటే మనము కూడా త్యాగం చేయాలి. ఎంత త్యాగం చేయాలి అంటే ఏదో రూపాయలు కాదు, మనం కూడా మన ప్రాణము పెట్ట బద్దులమై ఉన్నాము. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక మనం గమనించేటప్పుడు 3వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే నిజంగా ఇది ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి విషయమే అని చెప్పేసి చెప్పాలి. 3వ అధ్యాయం 16వ వచనంలో యోహాను రాసిన మొదటి పత్రిక ఇలా చెప్తూ ఉంటాడు, ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని మనం తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్ట బద్దులమై ఉన్నాము అని అంటూ ఉంటాడు. మనము కూడా మన సహోదరుల నిమిత్తము ప్రాణము పెట్ట బద్దులమై ఉన్నాం. అంటే ఎంతవరకు నేను ప్రేమించాలి సహోదరులంటే ప్రాణము పెట్టేంతవరకు ప్రేమించాలి. మొదటి శతాబ్దంలో అలాగనే వారు ప్రాణం పెట్టేంతవరకు ప్రేమించటం అనేటువంటిది నేర్చుకున్నారు. ఈరోజు మనం కూడా నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే ప్రేమించటము, అది కూడా నిస్వార్థంగా ప్రేమించటము, ప్రాణం పెట్టేంతవరకు ప్రేమించటం అనేటువంటిది మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం మనం గమనించేటప్పుడు ఇక్కడ పేతురు చెప్తున్నాడు, తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖదుఖములయందు ఒకరు పాలుపడండి. క్రైస్తవులు ఎట్లా ఉండాలి, క్రైస్తవ ప్రేమ ఎట్లా ఉండాలి అనేటువంటిది మనం గమనిస్తూ ఉన్నాం. దేవుణ్ణి ప్రేమించడాన్ని గురించి కాదు,
దేవుడిని ప్రేమించడం మనకు తెలుసు. మన పూర్ణ మనస్సు, మన పూర్ణ హృదయము, మన పూర్ణ ఆత్మతో మనం దేవుడిని ప్రేమించాలి. పూర్ణ 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 అంటే అసంపూర్ణము అనేటువంటిది దేవుడు అంగీకరించలేదు. 99% నేను దేవుడిని ప్రేమిస్తే సరిపోతుందంటే చాలదు. 99.99% అంటే 99 కూడా చాలదు. పూర్ణ అనేటువంటి మాటకు 100%, అందులో 0.001% తగ్గితే కూడా దాన్ని దేవుడు అంగీకరించడం. క్రీస్తు ప్రభు అయితే బాహాటంగా చెప్పాడు. ఈ యొక్క క్రీస్తు ప్రభుకి ఎవరైనా సరే శిష్యులుగా ఉండాలి అంటే తన తల్లినైనా తండ్రినైనా సరే తనకంటే ఎక్కువగా ప్రేమించేటువంటి వాళ్ళు నాకు శిష్యులు కానేరరు అని చెప్పేసి అన్నాడు. కాబట్టి మనం ఈ లోకంలో తల్లి కంటే, తండ్రి కంటే, అన్నదమ్ముల కంటే, అక్క చెల్లెల కంటే కూడా ఇంకా చెప్పాలంటే మన ప్రాణం కంటే కూడా మనం ఆయన్ని ఎక్కువగా ప్రేమించాలి. తన ప్రాణమును సహా ద్వేషించేవాడని అంటాడు. కాబట్టి దేవుని విషయానికి వచ్చేసరికి మనం మన ప్రాణాన్ని కూడా ఆయన కంటే ఎక్కువగా ప్రేమించకూడదు. ఈరోజు మనం మన ప్రాణాన్ని ఎక్కువ ప్రేమిస్తామో దేవుడిని ఎక్కువ ప్రేమిస్తామా అంటే ప్రాణాన్ని ఎక్కువ ప్రేమిస్తామా అక్కడ దాకా అవసరం లేదు. 100 రూపాయలు ఎక్కువ ప్రేమిస్తారా దేవుడిని ఎక్కువ ప్రేమిస్తారా అంటే 100 రూపాయలని ఎక్కువ ప్రేమిస్తాం. ఎందుకంటే 100 రూపాయలు అంటే డబ్బులు కదా. ఈరోజు నిజంగా మనిషి డబ్బును ప్రేమిస్తున్నాడు, మనిషి వస్తువులను ప్రేమిస్తున్నాడు, మనిషి చదువును ప్రేమిస్తున్నాడు, మనిషి ఉద్యోగాన్ని ప్రేమిస్తున్నాడు, కానీ మనిషి దేవుణ్ణి ప్రేమించటం లేదు. కానీ మరలా మనం అంటాము నాకంటే దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు లేరని. అయితే దేవుణ్ణి ప్రేమించటం మాత్రమే కాదు, మనం మన సహోదరులను ప్రేమించాలి అనేటువంటి విషయంలో పేతురు చెప్తూ ఆయన అంటూ ఉన్నాడు, తుదకు మీరందరూ ఏక మనస్కులై ఉండండి, ఒకే ఒక్క మనస్సు కలిగి ఉండండి. వాస్తవంగా ఈ ఒకే ఒక్క మనస్సు కలిగి ఉండటం అనేటువంటిది కొంచెము కష్టమైన విషయం, అంటే అసాధ్యమైన విషయం ఏం కాదు, కష్టమైన విషయము. మీరు కొందరు భార్యాభర్తలను కనుక చూసినట్లయితే వాళ్ళు పెళ్లి చేసుకోవటానికి ముందు ఇద్దరు మనుషులుగానే ఉంటారు, పెళ్ళైన తర్వాత కూడా ఇద్దరు మనుషులుగానే ఉంటారు. కానీ వారి మనస్సులు మాత్రం ఏమవుతాయంటే ఒకటిగా అవుతూ ఉంటాయి. అంటే అందరి విషయాల్లో కాదు సుమా. కొంతమంది పెళ్ళై 25 సంవత్సరాలైనా సరే మనసు కలవని వాళ్ళు ఉంటారు. ఒకసారి ఒకళ్ళు చెప్తూ ఉన్నారు, నాకు పెళ్ళై ఇంతకాలం అయింది కానీ ఆమె నాకు అర్థం కాలేదు అంటున్నాడు. పిల్లలు పుట్టి పిల్లలు పెళ్ళిడికి వచ్చారు, ఇప్పటికి అర్థం కాలేదంటే ఎప్పటికి అర్థమైద్ది నేను అడిగాను. ఇక ఈ జీవితానికి అర్థమైద్దని కూడా నేను అనుకోవట్లేదని. నిజంగా కొంతమంది భార్యాభర్తలు ఉంటారు, భార్య మనస్సు ఏంటనేది భర్తకు తెలియదు, భర్త మనస్సు ఏంటనేటువంటిది భార్యకు తెలియదు. ఇప్పుడు వాళ్ళకి ఏం చేస్తే నచ్చుతుంది, ఏం చేస్తే నచ్చదు, ఏం చేస్తే కోపం వస్తుంది, ఇవి కూడా తెలియదు. కొంతమంది ఏం చేస్తే కోపం వస్తుందో తెలుసు కానీ అదే చేస్తుంటారు. మరి అది శాడిజం అనాలో ఏమనాలో. ఇప్పుడు కుక్క ఉంటుంది, చెవులు పట్టుకుంటే ఏం చేస్తుంది కుక్క? కరుస్తుంది. కుక్క దగ్గరికి వెళ్ళి ఒకసారి మొట్టమొదటిసారి చెవులు పట్టుకున్నాను తెలియకుండా కరిసింది. ఇక రెండోసారి జీవితంలో కుక్కని చెవులు పట్టుకుంటామా? పట్టుకోము. ఎందుకు? చెవులు పట్టుకుంటే దానికి కోపం వచ్చి దాని జోలికి వెళ్ళొద్దని అంటాం. అలాగనే ఒక మనిషి మనస్తత్వాన్ని మనం తెలుసుకునేటప్పుడు ఒకసారి అర్థమైంది, రెండోసారి ఏం చేయాలి? వాస్తవంగా హ్యూమన్ రిలేషన్స్ కూడా మనకి ఏమిటి అంటే కొంతమంది అందరితో కూడా చాలా బాగా ఉండగలుగుతారు, ఎక్కువ మంది స్నేహితులు ఉండగలుగుతారు. అందరితో ఎట్లా ఇంత బాగా ఉండగలుగుతున్నాం అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ముందు మనిషి యొక్క మనస్తత్వం ఏమిటి అనేటువంటిది నేర్చుకుంటారు. చాలా త్వరగా స్టడీ చేస్తారు కొంతమంది చాలా త్వరగా, అంటే మనిషిని ఎంత త్వరగా అర్థం చేసుకుంటారంటే ఇక అర్థం చేసుకుని ఆ తర్వాత దానికి అనుగుణంగా వెళ్తూ ఉంటారు. దానికి అనుగుణంగా వెళ్ళేటప్పుడు ఏమిటి అంటే ఆ మనుషులతో సఖ్యత అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. కొంతమంది అసలు మనిషి మనస్తత్వం అర్థమే చేసుకోరు, అసలు అర్థం చేసుకోవాలనే విషయం కూడా వాళ్ళకి అర్థం కాదనమాట. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే ఏక మనస్సు కలిగి ఉండండి అని దేవుడు మనకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఎవరి మనసు ఏంటైతే నాకెందుకండి అని అంటారు. లేదు, ఖచ్చితంగా నీకు కావాలి. ఎందుకు నీకు కావాలంటే దేవుడు చెప్తున్నాడు, తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖదుఖముల యందు ఒకరు పాలుపడండి అని అంటూ ఉన్నాడు. కాబట్టి ఇది దేవుని యొక్క ఆజ్ఞ. మనమందరం కూడా ఏక మనస్సు కలిగి ఉండాలి. అంటే ఎట్లా ఏక మనస్సు కలిగి ఉంటాం? వాళ్ళ మనస్సు ఏంటో మనకు తెలియలేదు, మన మనస్సు ఏంటో వాళ్ళకి తెలియలేదు. ఈరోజు ఒక్కొక్కరి మనసు ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఉదాహరణ, నా మనసు డబ్బు మీద ఉంది, మీ మనసు చదువు మీద ఉంది, ఇంకొకరి మనసు ఏదో ఉద్యోగం మీద ఉంది, ఇంకొకరి మనసు ఇంక దేని మీద ఉంది. ఇప్పుడు మన మనస్సులన్నీ కూడా ఒక్కొక్కరి మనసు ఒక్కొక్క విధంగా ఉంటే ఎలా ఏక మనస్కులు అవుతాం? అలా కాకుండా ఇది ఏక మనస్కులు అవ్వాలి అంటే మనం వాళ్ళ దారిలోకో వాళ్ళు మన దారిలోకో రావాలని కాదు, మనమందరం కూడా కలిసి క్రీస్తు యొక్క మార్గంలోకి వెళితే ఈ ఏకత్వము అనేటువంటిది సాధ్యపడుతుంది.
మనమందరము కలిసి క్రీస్తు దారిలోకి వెళ్ళలేదనుకోండి, కొందరు ఏమంటారంటే నేను నీ దారిలోకి రాను, నువ్వే నా దారిలోకి రా అంటారు. ఎవరి దారిలోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. మనమందరము కలిసి క్రీస్తు దారిలోకి వెళ్ళాలి. ఒకవేళ ఎవరైనా క్రీస్తు దారిలోకి రాలేదనుకోండి, వాళ్ళతో ఏకత్వం మనకి సాధ్యం కాదు. ఎందుకంటే మనం క్రీస్తు దారిని వదిలేసి వాళ్ళ దారిలోకి వెళ్ళలేం. ముఖ్యంగా క్రైస్తవ కుటుంబాలలో కూడా సఖ్యత ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే, భర్త క్రీస్తు మార్గంలోకి వెళ్ళిపోయాడు, భార్య కూడా క్రీస్తు మార్గంలోకి వెళ్ళిపోయింది అనుకోండి, ఇద్దరికీ ఐక్యత పెద్ద కష్టం కాదు. ఎలా ఐక్యంగా మీరు ఉండగలుగుతున్నారు అంటే, వారు క్రీస్తు మార్గంలోకి ఎప్పుడైతే వెళ్ళిపోయారో వాళ్ళిద్దరూ కూడా ఒకటిగా ఉండగలుగుతారు. ఇద్దరు మాత్రమే కాదు, రేపు పెరిగి పెద్ద అయ్యేటప్పుడు పిల్లలు కూడా క్రీస్తు మార్గంలోకి వచ్చేసారనుకోండి, కుటుంబం అంతా కూడా ఒకే మాట మీద ఉండగలుగుతుంది. ఒకే మాట కాదు, ఒకే ఆలోచన వాళ్ళందరూ చేయగలుగుతారు. ఒకసారి కొందరు ఆశ్చర్యపోతారు, అరే భలే మీరు అందరూ ఒకే మాట మీద ఉంటారే, మీరు ఏ మాట అంటే ఆ మాటే అని అంటూ ఉంటారు. భలే కాదు, ఇదంతా కూడా ఏమిటి అంటే క్రీస్తు ఏ మాటో, క్రీస్తు ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడో మనం నేర్చుకొని అటువంటి ఆలోచనలోకి వెళ్ళిపోయినప్పుడు మనకు ఆ ఐక్యత అనేటువంటిది సాధ్యపడుతుంది. కాబట్టి క్రైస్తవులను ఏం కోరుకున్నాడంటే, తుదకు అంటే ఫైనల్లీ ఆల్ ఆఫ్ యూ బీ ఆఫ్ వన్ మైండ్ హ్యావింగ్ కంపాషన్ ఫర్ వన్ another, లవ్ యాజ్ బ్రదర్స్. ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడంటే సహోదర ప్రేమ గలవారుగా ఉండండి. మనమందరము కూడా ఏకమనస్కులుగా ఉండండి. సుఖదుఖాలు యందు మీరు ఒకరి యెడల ఒకరు పాలుపడండి. సహోదర ప్రేమ కలిగి ఉండండి. కరుణా చిత్తులు కలిగి ఉండండి. కరుణా చిత్తులు మాత్రమే కాదు, వినయ మనస్కులై ఉండండి. ఇక్కడ క్రైస్తవులకు చాలా విషయాలు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. అందులో ఒకటేమిటి అంటే ఏక మనస్సు. 2, ఒకరి సుఖదుఖాలు యందు ఒకరు పాలు పొందటం. మొదటి శతాబ్దంలో మీరు గమనించినప్పుడు వారందరూ కూడా ఏక మనస్సును సాధించగలిగారు. ఒకరికి కష్టం వచ్చింది అంటే మరొకరు ఆస్తిని కూడా అమ్మేసి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు. మీరు గమనిస్తూ ఉంటారు, అననీయ సప్పిరాలు కూడా వాళ్ళ పొలాన్ని అమ్మారు. అంటే తరువాత వాళ్ళ మనస్సు వేరుగా ఉంది, కానీ అందరూ అమ్ముతునేసరికి వీళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యారు. అంటే ఎదుటి వాళ్ళ కష్టానికి నేనెందుకు పాలు పొందాలి? ఈవేళ మీరు కనుక గమనించినట్లయితే ఎవరైనా స్థానిక సంఘంలో మనము సభ్యులుగా ఉన్నటువంటి అందరూ కూడా ఎవరైనా ఒక సభ్యులకి కష్టం వస్తే ఇంకొక సభ్యులు ఆస్తి నమ్మి ఇచ్చేవాళ్ళు మీకు ఎవరైనా తెలుసా? ఎవరైనా? లేకపోతే ఆస్తి నమ్మి కాదు, కానీ ఉండి ఇచ్చేటువంటి వాళ్ళు ఉంటే మాత్రం ఇస్తారా? నిజమేమిటంటే ఆదివారం దేవుడికే ఇవ్వం, ఇంకా పక్క కుర్చీలో కూర్చున్న వాళ్ళకి ఎందుకు ఇస్తాం? ఒకళ్ళు అంటున్నారు, దేవుడికే ఇవ్వనోళ్ళు పక్క కుర్చీలో వాళ్ళకి ఎందుకంటే ఇస్తారని. ఈరోజు మీరు చూడండి, దేవుడికి ఎవరు అంత వాక్యాన్ని వాళ్ళకి నేర్పుతూ వారిని బలపరిచేటువంటి సేవకులకి ఎవరు, ఇక పక్క కుర్చీలో కూర్చున్న వాళ్ళకైతే అసలే ఎవరు, నువ్వెవరు అన్నట్టుగా చూస్తూ ఉంటారు. కానీ దేవుడు మన మీద ఒక చాలా పెద్ద బాధ్యతను పెట్టాడు. అదేమిటి అంటే, మనమందరము కూడా ఏక మనస్సు కలిగి ఉండటం మాత్రమే కాదు, ఒకరి సుఖదుఖముల యందు ఒకరు పాలు పొందాలి. అది సుఖంలో అయినా సరే, ఇక్కడ 2 మాటలు చెప్తున్నాడు. ఒకరి దుఃఖంలో మాత్రమే అనలేదు, సుఖదుఖాల యందు పాలు పొందండి. ముఖ్యంగా మీరు గమనించినప్పుడు ప్రపంచాన్ని 2గా గనక వర్గీకరిస్తే, ఈస్ట్ వెస్ట్ ఉంటుంది కదా, తూర్పు పడమర ఉంటుంది కదా. మీకు ప్రపంచంలో ఈ తూర్పు వైపు ఉండేటువంటి వాళ్ళ మనస్తత్వం ఒకలా ఉంటుంది, పడమర వైపు ఉండేటువంటి వాళ్ళ మనస్తత్వం ఒకలా ఉంటుంది. వాళ్ళ మాట తీరు కూడా మీరు గమనించండి. తూర్పు వైపు ఉండేటువంటి మన ఏషియన్ పీపుల్ కనుక చూసినట్లయితే ఇటువైపు ఉండేటువంటి వాళ్ళ మాట తీరు ఒకలాగా ఉంటుంది, ఆ మాటలకు అర్థాలు ఒకలా ఉంటాయి, వాళ్ళ మాటలు వాళ్ళ అర్థాలు ఒకలా ఉంటాయి. ముఖ్యంగా వాళ్ళ ఎమోషన్స్ను కూడా మీరు గమనించినప్పుడు ఇటు అటు ఆ కార్యక్రమాలన్నీ కూడా వ్యత్యాసంగా ఉంటాయి. ఉదాహరణకు మనకు ఒక బిడ్డ పుట్టాడు అనుకోండి, ఒక కార్యక్రమం జరుగుతుంది. అంతేకాదు, ఇక ఆ బిడ్డ పెరిగి పెద్ద అయ్యేటప్పుడు ఎన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయో, ఇక తర్వాత పెళ్ళిళ్ళని, పేరంటాలని, మనకు ఎన్నో కార్యక్రమాలు, శుభ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అలాగనే బాధలో ఉన్నప్పుడు కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఉదాహరణకి ఇంట్లో ఒక మనిషి పోయారనుకోండి, సమాధి కార్యక్రమం వెళ్ళిపోయి పెట్టేసి వచ్చాం. మీరు ఎప్పుడైనా సరే గమనించండి, మీరు ఒకసారి యూట్యూబ్లో కూడా వెళ్ళిపోయి వెస్ట్రన్ కంట్రీస్లో ఉన్నటువంటి జనాలు ఉంటారు కదా, సమాధి కార్యక్రమాలకు ఎంతోమంది వెళ్తారో చూడండి. మన దేశంలో సమాధి కార్యక్రమాలకి ఒక్కొక్కసారి వందలు కాదు వేల మంది హాజరవుతూ ఉంటారు. మీరు గమనించండి, అన్ని లక్షల మంది ఎక్కడైనా ఆ దేశాల్లో వస్తారేమో చూడండి. మన ఎమోషన్స్ వేరుగా ఉంటాయి.
అయితే బైబిల్లో గమనించేటప్పుడు దీన్నే నేర్పుతూ ఉన్నాడు. ఒకరి సుఖ దుఃఖాలు యందు ఒకరు పాలు పొందండి. మీరు గమనించండి, పెళ్ళికి వెళ్ళకపోతారు కానీ చావుకు మాత్రం ఖచ్చితంగా వెళ్ళిపోతారు. చావు అంటే ఎందుకంటే వాళ్ళు చాలా దుఃఖంలో ఉంటారు. వాళ్ళని మనం ఓదార్చి రావాలి. అంటే అట్లీస్ట్ మనం కనపడినా కానీ వాళ్ళకి వచ్చారు, వీళ్ళు మన కొరకు ఉన్నారు అనే ఒక ఓదార్పు అనేటువంటిది ఉంటుంది. అందుకనే మన భారతదేశంలో కనుక గమనించినట్లయితే ముఖ్యంగా ఈ కార్యక్రమాలకు మనం అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం. ఎంత పని ఉన్నా కానీ ఏదైనా డెత్ అని కనుక చెప్పారనుకోండి, ఉన్న పలంగా కార్యక్రమాలన్నీ కూడా మానేసి హాజరవుతూ ఉంటారు. మీరు గమనించండి, మన పొలిటీషియన్స్ కూడా ఉదాహరణకి ఎమ్మెల్యేలో లేకపోతే మినిస్టర్లో సీఎంఓ వీళ్ళు కూడా వాళ్ళకి ఎంత బిజీ స్కెడ్యూల్ ఉన్నా కానీ వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు అంటే వాళ్ళ చుట్టూ ఉండేటువంటి కొలీగ్స్ ఎక్కడైనా సరే ఇలాంటి మరణం ఉందనుకోండి, వాళ్ళు ఖచ్చితంగా హాజరవుతూ ఉంటారు. కారణం ఏమిటి అంటే ఒకరి సుఖదుఖాలు యందు ఒకరు పాలు పొందేటువంటి పరిస్థితి. అంటే ఏదో చనిపోయినప్పుడు మాత్రమే కాదు, కానీ దేవుని వాక్యం మనకేమి నేర్పిస్తున్నాడంటే ఒకరి సుఖంలో మనం పాలు పొందాలి, ఒకరి దుఃఖంలో కూడా పాలు పొందాలి. ఒకళ్ళు అంటున్నారు పొందాలి అంటే పొందటానికి నేను రెడీగా ఉన్నాను కానీ పొందనిస్తేగా. ఉదాహరణకి వాళ్ళకి ఏదో సంతోషం వచ్చింది, పిలిచారనుకోండి వెళ్తాం, పిలవకపోతే కొంతమంది ఉంటారు వాళ్ళ కార్యక్రమం పెట్టుకునేటప్పుడు కూడా లిమిటెడ్గా 10 మందికి భోజనాలు 20 మందికి భోజనాలు ఇట్లా పెట్టుకుంటూ ఉంటారు. మీరు గమనించండి, అంతమంది వద్దులే, వాళ్ళని పిలవద్దులే, వీళ్ళని పిలవద్దులే అని అంటూ ఉంటారు. నేను ఒకసారి ఒక ఊరు పెళ్ళికి వెళ్ళాను. పెళ్ళికి వెళ్తే పెళ్ళి దాదాపుగా 11 గంటలకి చేసేయాలన్నారు. 11 గంటలకు పెళ్ళి చేస్తే 11 గంటలకు భోజనాలు పెడతారంటే 11 గంటలకు భోజనాలు స్టార్ట్ చేస్తామండి అన్నారు. 11 గంటలకు భోజనాలు స్టార్ట్ చేస్తే 1 గంటకు అయిపోతాయి కదా అంటే అవ్వు అంటే సాయంత్రం దాకా జరుగుతాయి అన్నారు. అదేంటి సాయంత్రం దాకా ఎంతమంది వస్తారు అంటే ఎంతమంది అంటే ఒక 2000 దాకా వస్తారండి అన్నారు. 200 2000 అంటే 2000 దాకా వస్తారండి అన్నారు. 2000 మందిని పిలిస్తే ఎట్లా కష్టం కాదా అంటే 2000 కష్టం కాదండి, మా ఊర్లో పెళ్ళి అంటే 1200 మంది రావాల్సిందే. పెళ్ళి అంటే ఊరందరినీ పిలవాల్సిందేనంట. పెళ్ళి అంటే 1200 మంది రావాల్సిందే. ఇక ఆ తర్వాత చుట్టుపక్కల చుట్టాలు వాళ్ళు వీళ్ళు ఎక్కువ ఉంటే 2000 మంది రావాల్సిందే. ఇప్పుడు 2000 మందికి భోజనాలు పెట్టాలంటే పెట్టాలండి, అందరూ పెడతారుగా అంటున్నాడు. అదే మన టౌన్లో అయితే 200 భోజనాలు అంటే ఎక్కువ. నేను చెప్పాను మా టౌన్లో 2000 మంది భోజనం అంటే 10 పెళ్ళిళ్ళు చేస్తారు. పెళ్ళికి 200 మంది భోజనం చొప్పున 10 మందికి పెళ్ళిళ్ళు చేయొచ్చు. కానీ కొన్ని ప్రాంతాలు అంటే దాన్ని చూసినప్పుడు ఒక రకంగా సంతోషించాల్సింది ఏంటంటే అసలు పిలిస్తే కూడా వచ్చేవాళ్ళు అంతమంది ఎవరు? ఈరోజు మన టౌన్లో మీరు కావాలంటే వెళ్ళి పిలిచి చూడండి, వాళ్ళ సంతోషంలో నేను పాలు పొందాలి అని కనీసం వచ్చే అంత తీరిక ఎవరికి ఉంది? అదంత ఇంపార్టెంట్ కాదు, వాళ్ళు పిలిచారంటే పిలుస్తారులే కానీ మనం వెళ్ళటానికి మనకు కుదరాలిగా అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ దేవుని వాక్యం ఏమని తెలియజేస్తున్నట్టే ముఖ్యంగా స్థానిక సంఘం అనేటువంటి విషయంలో మనకు ఉద్యోగాలు ఉండవచ్చు, మనకు వ్యాపారాలు ఉండవచ్చు, మనం కూడా అందరిలాగానే బిజీ పీపుల్, మన బిజీ మనకు ఉంటుంది. కానీ ఈ బిజీ అంతటిలో కూడా మనం ఖచ్చితంగా ఎదుటి వాళ్ళ సుఖ దుఃఖాల్లో మనం పాలు పొందవలసినటువంటి బాధ్యత దేవుడు మన మీద పెట్టాడు. మనం ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా అమెరికా ప్రెసిడెంట్ కూడా బిజీగానే ఉంటాడు. అమెరికా ప్రెసిడెంట్ కంటే కూడా బిజీ మనిషి మీకు ఎవరైనా తెలుసా ప్రపంచంలో? కానీ మనం గమనించేటప్పుడు దేవుని కొరకు అంటే దేవుని నమ్మినటువంటి వాళ్ళు దేవుని కొరకు ఇచ్చేటువంటి సమయం ప్రతి ఆదివారం వాళ్ళు సమయం ఇస్తూ ఉంటారు. మనం బిజీ పీపుల్, ఆదివారం కూడా ఒక్కొక్కసారి ఆరాధనకు రాలేదంటే కుదరలేదండి, ఆఫీస్ దగ్గర కుదరలేదు, పని కుదరలేదని అంటూ ఉంటారు. అమెరికా ప్రెసిడెంట్ కంటే బిజీనేమో అర్థం కాదు. కాబట్టి మనస్సుంటే మార్గం ఉంటుంది. ఇది నేను దేవునికి ఇచ్చేయాలి అని అనుకుంటే ఖచ్చితంగా మనం ఇవ్వగలుగుతాం. అలాగనే నేను సహోదరుల యొక్క సుఖదుఖాల్లో పాలు పొందాలి అని అనుకుంటే ఖచ్చితంగా మనం పాలు పొందగలుగుతాం. కాబట్టి దేవుడు మనకు నేర్పినటువంటి విషయం ఏమిటి అంటే మనము ఒకరి సుఖదుఖాల యందు ఒకరు మనం పాలు పొందవలసినటువంటి అవసరం ఉంటుంది. అందుకనే ఖచ్చితంగా కొన్ని స్థానిక సంఘాల్లో చాలా ఒక చెడ్డ ఇది ఉంటుంది అలవాటు. అదేమిటి అంటే స్థానిక సంఘంలో కూడా ఎవరైనా సరే ఒక కార్డు ఇచ్చారనుకోండి, అప్పుడప్పుడు మనకు కూడా ఏం చేస్తూ ఉంటారంటే పెళ్లి కార్డు ఇస్తూ ఉంటారు. ఒకసారి కార్డు ఇచ్చేటప్పుడు ఏం చేస్తారంటే చర్చి మెంబర్స్ అందరికీ కూడా కలిపి ఒక కార్డు రాస్తూ ఉంటారు. మనం కూడా ఏం చేస్తామంటే ఇక్కడ కూడా నాకు ఒక పెళ్లి కార్డు కనబడుతూ ఉంది, ఇలాగ ఒక కార్డు ఇచ్చారనుకోండి అందరికీ కూడా కలిపి ఆ కార్డు మనం అనౌన్స్ చేస్తూ ఉంటాం. ఎంతమంది ఇది మన పర్సనల్ ఇన్విటేషన్ అని ఫీల్ అవుతారు? ఎంతమంది ఫీల్ అవుతూ ఉంటారు? ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అంతే, అంతేగాని నేను వెళ్ళి అందులో పాలు పొందాలి అనేటువంటిది ఉండదు. ఏమిటంటే చాలామందికి అసలు ఆదివారం దేవునికి ఒక అరగంట గంట 2 గంటలు ఇవ్వటమే ఎక్కువగా ఉంది, ఇంక ఇవన్నీ ఇవ్వటం కుదురుతుందా? కానీ దేవుని వాక్యం ఏమని అంటున్నాడంటే ఒకరి సుఖ దుఃఖాలు ఏందో. ఈరోజు దీనికి మనిషి ఆరోగ్యం పాడైపోవటానికి ఒక కనెక్షన్ ఉంది.
దీనికి మనిషి ఆయుష్ తగ్గిపోవటానికి ఒక కనెక్షన్ ఉంది. దీనికి దానికి ఏం సంబంధం? ఒకళ్ళు అన్నారు బోడిగుండికి మోకాలికి ముడేయొద్దని. అంటే బోడిగుండు నున్నగా ఉంటుంది, మోకాలు నున్నగా ఉంటుంది కాబట్టి రెండు ఒకటే అన్నట్టుగా ముడేస్తూ ఉంటే అట్లా కుదరదండి. అది కుదరదేమో కానీ ఇది కుదురుతుంది. దీనికి దానికి ఖచ్చితమైనటువంటి 100% కనెక్షన్ ఉంది. ఈరోజు మనిషిలో మానసిక ఒత్తిడులు ఎందుకు పెరుగుతాయి అంటే ఒంటరితనంలో మానసిక ఒత్తిడి పెరుగుతుంది. మీకు ఏదైనా ఒక కష్టం వచ్చింది, ఆ కష్టము మీకు చాలా ఇబ్బందిగా అనిపించింది, అందులో నుంచి బయటపడలేనట్లుగా మీరు ఫీల్ అవుతూ ఉన్నారు. మీరు ఒక్కలే గనక ఉన్నట్లయితే మీరు చాలా ప్రెషర్ ఫీల్ అవుతూ ఉంటారు. అదే మీ చుట్టూ నలుగురు ఉన్నారనుకోండి, ఆ ఒత్తిడి తగ్గిపోతుంది. అదే మీ చుట్టూ 100 మంది ఉన్నారనుకోండి, అసలు ఆ కష్టం కష్టమే కాదు. ఇది ఒక కష్టమా అని 100 మంది నిలబడ్డారనుకోండి, ఆ కష్టం కష్టమే కాదు. ఈరోజు మన చుట్టూ మనతో ఎంతమంది ఉంటారో మన జీవితం అంత ఒత్తిడి లేకుండా ఆహ్లాదంగా ఉంటుంది. ఒకప్పుడు ఆరోగ్యాలు బాగా ఉండటానికి కలిగిన కారణం ఏమిటి అంటే అందుకనే కష్టం వచ్చినప్పుడు చుట్టాలు బంధువులు అందరూ వచ్చేస్తారు మేము ఉన్నామని. అందులో వాళ్ళ ఒత్తిడి అనేటువంటి తగ్గిపోతుంది. ఎవ్వరూ లేరనుకోండి, వాళ్ళు చాలా ఒత్తిడిగా బాధగా ఫీల్ అవుతూ ఉంటారు. ముఖ్యంగా క్రైస్తవ్యంలో దేవుడు మనకు ఆజ్ఞాపించేటువంటి విషయం ఏమిటి అంటే ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాలు పొందుడి. అంటే సుఖంలో మాత్రమే కాదు దుఃఖంలో కూడా. అందులో నేను చెప్పాలనుకున్న విషయం ఏమిటంటే మనం కూడా పిలవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే పిలవకపోతే వాళ్ళు రాకూడదా అంటే రావచ్చు, కానీ ఇవాళ రేపు ఏమిటంటే ఎవరు వ్యక్తిగత జీవితంలోకి ఎవరు కుటుంబ జీవితంలోకి ఎవరు వెళ్ళటానికి ఇష్టపడటం లేదు. ఎందుకంటే పిలవకుండా వెళ్తే ఏం బాగుంటుందిలే అని. కాబట్టి మనం చేయవలసింది ఏమిటి అంటే మనకు ఒక సంతోషం కలిగినప్పుడు అందరితో పాలు పొందాలి, ఒక దుఃఖం కలిగినప్పుడు అందరితో పాలు పొందాలి. భోజనాల ఖర్చు అని చెప్పేసి అనుకోకూడదు. పెరిగితే ఇంకొక 10 మంది పెరుగుతుంది, లేకపోతే ఇంకొక 100 మంది పెరుగుతుంది. కాకపోతే పెట్టేటువంటి ఖర్చు విపరీతంగా పెట్టకుండా, ఈరోజు 100 మందికి భోజనం పెట్టేటువంటి ఖర్చు విపరీతంగా 10 ఐటమ్స్ వేస్తున్నారనుకోండి, అంత కాకుండా ఒక తెల్లన్నం ఉండి ఒక పప్పుచారు కాసిపోయండి, అందరూ వస్తారు, అందరూ అడుగుతారు కదంటే. అందరూ అడుగుతారు అనేటువంటిది కాదు. ఇప్పుడు మీరు విపరీతంగా 10 ఐటమ్స్ 20 ఐటమ్స్ వేయటం ఎందుకు, విపరీతంగా ఖర్చు పెట్టడం ఎందుకు? ఆ పెట్టే ఖర్చు నలుగురితో పంచుకోండి. అప్పుడప్పుడు అంటూ ఉంటారు కదా కల్లో గంజు అందరం కూడా కలిసి తాగుదామని చెప్పేసి. కాబట్టి ఈరోజు మనకి ఎంత ఉందో అంతలో అందరినీ పిలవటం అనేటువంటిది నేర్చుకోవాలి. మనం అందరితో కూడా అది పంచుకోవటం నేర్చుకోవాలి. కాబట్టి అది సుఖమైన అది దుఃఖమైనా సరే మనం అందరము కూడా ఏకమనస్కులుగా ఉండి దాన్ని మనం పాలు పంచుకోవటం అనేటువంటిది మనకు నేర్పిస్తూ ఉన్నాడు. రెండో విషయం ఇక్కడ ఏం చెప్తున్నాడంటే 3వ అధ్యాయం 8వ వచనంలో సహోదర ప్రేమ కలిగినటువంటి వారిగా ఉండండి. ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయము, సహోదర ప్రేమ కలిగినటువంటి వారిగా ఉండండి. స్థానిక సంఘంలో దేవుడు ప్రేమను ఆజ్ఞాపిస్తున్నాడు. ఇది ఆజ్ఞ, ఇది సలహా కాదు. సలహా అనుకోండి, ఇష్టమైతే తీసుకుంటాం లేకపోతే లేదు. కానీ ఇది ఆజ్ఞ, కమాండ్. ఇది ఖచ్చితంగా దీనికి లోబడి తీరవలసిందే. మనము సహోదరుల యొడల ప్రేమ కలిగి ఉండాలి. మనం గమనించాము యోహాను సువార్త 13వ అధ్యాయము 35వ వచనం మనం గమనించేటప్పుడు ఇక్కడ దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. యోహాను సువార్త 13వ అధ్యాయము 35వ వచనం మనం గమనించేటప్పుడు ఇది సహోదర ప్రేమ, ఈ ఒకరి యొడల ఒకరు ప్రేమ కలిగి ఉండటము అనేటువంటిది ఒక రకంగా మనకు ఒక పరీక్ష. ఇక్కడ అంటూ ఉంటాడు, మీరు ఒకరి యొడల ఒకడు ప్రేమ గలవారైన యొడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారు. ఇది ఒక పరీక్ష అన్నమాట. అంటే మీరు నా శిష్యులుగా ఉన్నారా, మీరు నా శిష్యులుగా లేరా అనేటువంటిది ఎట్లా తెలుస్తుంది లోకానికంటే మీలో ఉన్నటువంటి ప్రేమను, అది కూడా ఒకరి యొడల ఒకరు కలిగి ఉండేటువంటి ప్రేమను బట్టి మీరు నా శిష్యులా కాదా అనేది లోకానికి తెలుస్తుంది. ఉదాహరణకు లోకంలో కనుక మీరు గమనించినట్లయితే అనేక మతాలు ఉన్నాయి. ఈ మతాలన్నింటిలో కూడా ప్రేమను గురించి బాగా నేర్పించినటువంటి మతము లేదా ప్రేమను గురించి బాగా నేర్పించిన వ్యక్తి ఎవరంటే క్రీస్తు ప్రభువే, క్రైస్తవ్యమే. క్రైస్తవ్యంలోకి వచ్చి కూడా ప్రేమను నేర్చుకోలేదు అని అంటే ఇక అంతకంటే కూడా దురదృష్టకరమైన పరిస్థితి ఇంకేమీ ఉండదు. ఈరోజు చాలా ప్రార్థనలో ఏమి నేర్పుతున్నారు అంటే స్వార్థాన్ని నేర్పుతూ ఉన్నారు చాలా ప్రార్థనలో. ఎందుకంటే వాళ్ళు పిలిచే పిలిపే నీ కొరకు రా, నీకు అప్పు ఉందా, నీకు బాధ ఉందా, లేకపోతే నీకు ఇంకేదైనా సమస్య ఉందా రా అని దాని కొరకే పిలుస్తూ ఉన్నారు. ఇందులో మరొక విషయం కూడా ఉంటుంది. లోకంలో ఏంటంటే దేవుని దగ్గర కూడా బిజినెస్ డీలే. ఎట్లా అంటే నువ్వు దేవునికి అంత ఇవ్వు నీకు ఎంత ఇస్తాడు, నువ్వు దేవుని దగ్గర అది మొక్కుకో నీకు ఇది ఇస్తాడు. అంటే ఇదంతా కూడా ఏంటంటే ఒక బిజినెస్ డీల్ అన్నమాట. అలాగనే మీరు క్రైస్తవ్యంలో కూడా గమనించినప్పుడు ఈరోజు క్రైస్తవ్యంలో కూడా ఇటువంటి స్వార్థాన్నే నేర్పుతూ ఉన్నారు. మీరు ఈ ప్రేరాయిల్ డబ్బా కొనుక్కెళ్ళండి, లేకపోతే ఇది కొనుక్కెళ్ళండి, అది కొనుక్కెళ్ళండి,
ఎంత ప్రీరైల్ డబ్బా మహా అయితే ఒక 10 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయల డబ్బా. ఈ 100 రూపాయల డబ్బాతో మనకి 200 రూపాయల లాభం వస్తుందంటే, 1000 రూపాయల లాభం వస్తుందంటే, 10 రూపాయలు ఒకవేళ 10,000 రూపాయల లాభం వస్తుందంటే, ఈరోజు మనిషి ప్రతిదీ కూడా లాభ నష్టాలే కదా బేరీజు వేసేది. నేను ఎంత ఖర్చు పెడుతున్నా నాకు ఎంత వస్తుందని. ఇంత చిన్న ప్రీరైల్ డబ్బా 100 రూపాయలు, ఏ రోగమైనా తగ్గిద్ది అంటే, ఉదాహరణకు వాళ్ళు నమ్ముతున్నారు కాబట్టి, ఏ రోగమైనా తగ్గుతుంది అంటే, క్యాన్సర్ కూడా తగ్గుతుందంటే, 100 రూపాయల నూనె డబ్బాతోటి 1000 రూపాయల లాభం వస్తుంది అంటే ఇంకేంటి, మనుషులు ఎగిరి గంతేరు. కాబట్టి ఎందుకు అమ్ముడుపోతున్నాయి అంటే, మనిషిలో ఉండేటువంటి ఈ ఆలోచనను వాళ్ళు ఏం చేస్తున్నారంటే సొమ్ము చేసుకుంటూ ఉన్నారు. కానీ ఇది పూర్తిగా క్రైస్తవ్యానికి విరుద్ధం. క్రీస్తు ప్రభు తన శిష్యుల్ని పంపినప్పుడు కూడా నిజంగా అద్భుతాలు చేయగలిగిన, స్వస్థతలు చేయగలిగినటువంటి శక్తినిచ్చి క్రీస్తు ప్రభు పంపినప్పుడు కూడా ఉచితంగానే పొందారు, ఉచితంగానే చేయండి అని చెప్పాడు. ఉచితంగానే పొందారు, ఉచితంగానే చేయండి. ఎక్కడా కూడా డబ్బుకు అమ్మినటువంటి పరిస్థితులు లేనే లేవు. కానీ ఈరోజు కనుక మీరు గమనించినట్లయితే క్రైస్తవ్యం ఒక పెద్ద వ్యాపారంగా మారిపోయి, ఈ క్రైస్తవ్యంలో ఉండాల్సినటువంటి ప్రేమ లేనే లేకుండా పోయింది. అసలు ఎవరు ఎవరిని ప్రేమించేటువంటి పరిస్థితి లేదు. కానీ మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి క్రైస్తవ్యం దానికి భిన్నంగా ఉంది. కారణం ఏమిటి? ఒకరి కొరకు ఒకరు ఆస్తులు అమ్మేసి ఎందుకు ఇచ్చారు, ఒకరి కొరకు ఒకరు ప్రాణం ఎందుకు పెట్టారు అంటే, అది క్రీస్తు ప్రభు యొక్క ఆజ్ఞ. అపోస్తులు కూడా దాన్నే నేర్పించారు. ఒకరి సుఖదుఖాల యందు ఒకరు పాలు పొందండి, అంతేకాదు సహోదర ప్రేమ కలిగినటువంటి వారిగా ఉండండి. ఈ సహోదర ప్రేమ మనం ఎప్పుడైతే ఒకరినొకరు ప్రేమిస్తూ ఉంటామో, ఆ ప్రేమించినప్పుడు మాత్రమే మనము ఆయన శిష్యులం, అంటే ఆయన వెంబడిస్తున్నాం అని లోకంలో ఉన్నటువంటి జనాలు గుర్తిస్తారు. ఒకవేళ మనం ఒకరి ఎడలో ఒకరు ప్రేమ కలిగి ఉండకపోతే మనం క్రీస్తుని వెంబడించటం లేదు, లోకాన్ని వెంబడిస్తున్నాం అనేటువంటిది అర్థమవుతుంది. అంతేకాదు మనము యోహాను రాసినటువంటి మొదటి పత్రిక మనం గమనించేటప్పుడు 2వ అధ్యాయంలో దేవుని వాక్యం ఈ రీతిగా చెప్తూ ఉంటాడు. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం మనం గమనించేటప్పుడు 9వ వచనం నుంచి మనం చూసినప్పుడు, 9వ వచనం నుంచి 11వ వచనం వరకు చూసినప్పుడు ఇక్కడ దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంటాడు. వెలుగులో ఉన్నానని చెప్పుకొనొచ్చు తన సహోదరుని ద్వేషించేవాడు ఇప్పటి వరకు చీకటిలోనే ఉన్నాడు. తను వెలుగులో ఉన్నానని చెప్పుకుంటూ తన సహోదరుని ద్వేషిస్తే ఇప్పటి వరకు వాడు చీకటిలోనే ఉన్నాడు. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నాడు, అతని యందు అభ్యంతర కారణమేదీ లేదు. 11వ వచనంలో చెప్తున్నాడు, తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలోనే నడుచుచున్నాడు. చీకటి అతని కన్నులకు గురుడితనము కలగజేసెను గనుక తానెక్కడికి పోవచ్చున్నానో అతనికి తెలియదు. ఉదాహరణకి గురుడివాడు ఉన్నాడు అనుకోండి, గురుడివాడు ఇలా కళ్ళు మూసుకొని, అంటే కళ్ళు మూసుకొనే ఉంది, కళ్ళు తెరిసిన కళ్ళు కనపడవు. ఇప్పుడు కళ్ళు కనబడినటువంటి వ్యక్తి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అంటే ఏం చెప్తాడు? ఉదాహరణకి హఠాత్తుగా మీరు కళ్ళు మూసేసుకోండి. కళ్ళు మూసుకున్న తర్వాత మీరు అటు ఇటు ర్యాండమ్గా ఒక 4 అడుగులు 10 అడుగులు వేయండి. ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారంటే యాక్యురేట్గా చెప్పగలరా? ఎందుకు చెప్పలేము? అదే కళ్ళు తెరిచున్నాం, ర్యాండమ్గా అటు ఇటు 4 అడుగులు కాదు 10 అడుగులు 20 అడుగులు వేసాం. 20 అడుగులు వేసిన తర్వాత కూడా ఎక్కడున్నారు చెప్పండి అంటే మనం చూస్తూ ఉంటే మనం చెప్పగలుగుతాం. అదే మనకు చూపు లేకపోతే, గురుడితనం అయితే మనం ఏమి కూడా చెప్పలేం. ఇక్కడ దేవుని వాక్యం ఏమని అంటున్నాడంటే, తన సహోదరుని ద్వేషించేటువంటి వాడు చీకట్లోనే ఉండి చీకట్లోనే నడుస్తూ ఉన్నాడు. చీకటి అతని కన్నులకు గురుడితనము కలగజేసిన కనుక తాను ఎక్కడికి పోవచ్చున్నాడో అతనికి తెలియదు. ఈరోజు మనమందరం కూడా ఒక ప్రయాణంలో ఉన్నాం. క్రైస్తవులు గుర్తించవలసినటువంటి విషయం ఏమిటంటే, మనమందరము కూడా ఒక ప్రయాణంలో ఉన్నాం. ఎక్కడికి ప్రయాణము? ఈరోజు మనమందరము కూడా ఎక్కడికి ప్రయాణం చేస్తూ ఉన్నాం? పాత నిబంధన మీరు గమనించినప్పుడు ఇజ్రాయేలీలకు దేవుడు ఒక దేశాన్ని వాగ్దానం చేశాడు, పాలు తేనెలు ప్రవహించే దేశము. అక్కడికి తీసుకొని వెళ్తాను రండి అని చెప్పేసి వాళ్ళని నడిపించుకొని తీసుకొని వచ్చాడు. వాళ్ళు ఆ యాత్ర గనక సక్సెస్ఫుల్గా ముగించినట్లయితే ఆ పాలు తేనెలు ప్రవహించే వాగ్దాన దేశంలోకి కాలు పెడతారు. ఈరోజు మనకు కూడా ఒక దేశాన్ని వాగ్దానం చేశాడు దేవుడు, ఆ పరలోకము. ఇప్పుడు మనమందరము కూడా అక్కడికి చేరుకోవటానికి ఒక ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఆత్మ సంబంధమైనటువంటి యాత్రలో మనమందరము కూడా ఉన్నాం. ఈ ప్రయాణం కనుక మనం సక్సెస్ఫుల్గా ముగించినట్లయితే మనం అక్కడికి చేరుకోగలుగుతాం. ఎలాగైతే పాత నిబంధనలో మనం గమనించినప్పుడు అనేక మంది, అంటే ఆ వాగ్దాన దేశానికి వెళ్ళటానికి, పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళటానికి 6,03,550 మంది ప్రయాణం స్టార్ట్ చేశారు.
ఏది? ఇది కాల్బలం మాత్రమే, పురుషుల సంఖ్య మాత్రమే. వీళ్ళు కాకుండా పిల్లలు, వృద్ధులు, అయితే దాదాపు ఒక 12-13 వేల మంది పురుషులు, అదే ఒక 13-14 వేల మంది ఒక స్త్రీలు, అంటే అటు ఇటుగా ఒక 25-30 లక్షల మంది ప్రజలు ఆ వాగ్దాన దేశానికి వెళ్ళాలన్నటువంటి ప్రయాణాన్ని మొదలుపెట్టారు. కానీ మనం గమనించినప్పుడు 6,03,550 మందిలో 2 మాత్రమే సక్సెస్ఫుల్గా అక్కడికి చేరుకోగలిగారు విజయవంతంగా. మిగిలిన వాళ్ళందరూ కూడా ఏమైపోయారంటే రాలిపోయారు. చాలామంది రాలిపోయారు అరణ్యంలో. ఈరోజు కూడా మనమందరము కూడా ఒక ప్రయాణాన్ని మొదలుపెట్టాం. అక్కడికి వెళ్ళాలనేటువంటి ఆశతో ప్రయాణం మొదలుపెట్టాం. అంటే అందరూ ఆశతో మొదలు పెట్టలేదు. కొందరు ఏదో రోగం తగ్గిద్దని ఆశతో మొదలు పెడుతూ ఉంటారు. కొందరు ఉద్యోగం వస్తుందని ఆశతో క్రైస్తవ్యం మొదలు పెడుతూ ఉంటారు. రకరకాల ఆలోచనలతో మొదలుపెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ నిజంగా నేను దేవుని దగ్గరికి చేరుకోవాలి, నా ఆత్మ విశ్రాంతి పొందాలి, నేను ఆ శాంతిని చూడాలి అని మొదలుపెట్టేటువంటి వాళ్ళు కూడా కొందరు ఉంటారు. కానీ ఇందులో మనం ఎందరం ఉంటామో, ఎందరం రాలిపోతామో అనేటువంటిది మనం జాగ్రత్తగా మనం నడుచుకుంటూ, అంటే చూసుకుంటూ వెళ్తేనే నేను ఎక్కడ దాకా వచ్చాను, నేను ఎక్కడ ఉన్నాను, నా పరిస్థితి ఎక్కడ ఉంది. అప్పుడప్పుడు మనం ప్రయాణం చేసేటప్పుడు, తెలియని చోటుకు ప్రయాణం చేసేటప్పుడు రూట్ మ్యాప్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఇవాళంటే గూగుల్ ఉంది కాబట్టి సరిపోయింది, నాకు లైవ్ లొకేషన్ పంపించు, కరెంట్ లొకేషన్ పంపించు అని అంటూ ఉన్నారు. ఒకప్పుడు ఈ గూగుల్ మ్యాప్లు లేనప్పుడు ఏం చేసేవాళ్ళు? అప్పట్లో మేము ప్రయాణం చేయాలి అంటే ఇలాగనే ఫోన్ చేసి ఏం చేసేవాళ్ళం అంటే, తెలియని ఊరు వెళ్ళాలి అంటే, మీ ఊరు వెళ్ళాలంటే మేము ఎటు నుంచి రావాలి, వాళ్ళకే కదా బాగా తెలుసు, వాళ్ళని అడిగేవాళ్ళం. వాళ్ళని అడిగిన తర్వాత ఏం చేసేవాళ్ళం అంటే, ఒక పెన్ను పేపర్ తీసుకొని ముందే రాసుకునేవాళ్ళం. ఇక్కడ విజయవాడ నుంచి బయలుదేరాం, ఎక్కడికి రావాలి, ఎక్కడికి రావాలంటే మీరు ఈ రూట్ ఉంది, ఆ రూట్ ఉంది అంటే ఆ రూట్లో ఏ రూట్ బాగుంటుందో చెప్పండి అని ఆ రూట్ అంతా రాసుకునేవాళ్ళం. ఈ ఊరు దాటిన తర్వాత ఈ ఊరు వస్తుంది, ఈ ఊరు దాటిన తర్వాత ఈ ఊరు వస్తుంది. అలాగా ఆ రూట్ మ్యాప్ ప్రకారం ఏం చేసేవాళ్ళం అంటే, ఒక ఊరు దాటగానే వెంటనే నెక్స్ట్ మళ్ళీ ఊరు ఉంటుంది కదా, ఆ ఊరు వెళ్ళేటువంటి దారి ఒకరినిద్దరిని కన్ఫర్మ్ చేసుకొని వెళ్తూ ఉండేవాళ్ళం. ముఖ్యంగా ఎక్కడైతే జంక్షన్ వస్తుందో, ఎక్కడైతే టర్న్ అవ్వాల్సిన అవసరం ఉంటుందో అక్కడ 1-2 సార్లు అడిగి వెళ్ళేవాళ్ళం. ఏ మాత్రమైనా బ్లైండ్గా వెళ్ళిపోయామనుకోండి ఏమవుతుంది? మనమేమో అటు కేసరపల్లి వెళ్ళాలని చెప్పేసి వస్తూ ఉన్నాం బాగానే ఉంది, కానీ హైవే దగ్గర నుంచి అటు పక్కన ఉన్నటువంటి సబ్ రోడ్లోకి తిప్పాను. ఏదో ఆలోచనలో ఉండి రోడ్డు దాటేసాను. రోడ్డు దాటేసరికి కొంచెం దాటి ముందుకు వెళ్ళిన తర్వాత హాస్పిటల్ దాకా వెళ్ళిన తర్వాత పిన్నమని హాస్పిటల్ అక్కడ మరలా ఆలోచన వచ్చి, అదేంటిది దాటేస్తున్నాను, అక్కడ కదా వెళ్ళాలని మరలా వెనక్కి వచ్చి మరలా అటు తీసుకున్నాను. అంటే వాస్తవంగా ఏంటంటే, మనం చాలా కాన్షియస్లో ఉంటేనే మనం వెళ్ళాలనుకున్నటువంటి గమ్యం దగ్గరికి వెళ్తాం. ఆ స్పృహలో కనుక లేమనుకోండి, ఎటో డ్రైవ్ చేసుకుంటూ వెళ్తే ఎటో వెళ్ళిపోతాం. ఈరోజు మన యాత్రలో కూడా మనం చాలా స్పృహలో ఉండి, నేను ఎక్కడ ఉన్నాను, నా జీవితం ఎటు వెళ్తుంది అనేటువంటి పరిస్థితులను ఆలోచన చేస్తే మాత్రమే మనం ముందుకు వెళ్ళగలం. గుడ్డిదనంలో కనుక నడుచుకొని వెళ్ళాము అనుకోండి, గుడ్డివాడు గమ్యస్థానం చేరతాడు అని ఎదురు చూడటం అనేటువంటిది చాలా కష్టమైన విషయం. అంటే అప్పుడప్పుడు కొంతమంది అంటారు, ఇప్పుడు కళ్ళు ఉన్న వాళ్ళకంటే కూడా కళ్ళు లేని వాళ్ళే చాలా తెలివిగా ఉంటారు అని, వాళ్ళు ఇలాగా వాళ్ళు నడుచుకుంటూ ముందుకు వెళ్తారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. కానీ వాస్తవంగా గుడ్డితనము అనేటువంటిది ఇక్కడ ఏం తెలియజేస్తున్నాడంటే, హఠాత్తుగా మనం కనుక బ్లైండ్ అయ్యామనుకోండి, బ్లైండ్ అయితే మనం ఎక్కడికి వెళ్ళాలి అన్నటువంటి గమ్యస్థానం దగ్గరికి వెళ్ళలేం. ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు 11వ వచనము, తన సహోదరుని ద్వేషించేవాడు చీకట్లోనే ఉండి చీకట్లోనే నడుచుచున్నాడు, చీకట్లోనే ఉండి చీకట్లోనే నడుస్తున్నాడు. అంటే మనం వెలుగులో నడవాలి అంటే సహోదరుని ప్రేమించాలి. ఆ సహోదర ప్రేమ లేకపోతే మనము చీకట్లో ఉండి చీకట్లో నడిచేవాళ్ళం. చీకట్లో ఉండి చీకట్లో నడిచేటువంటి వాడు గమ్యానికి చేరతాడు అని ఎదురు చూడటం అనేది అసాధ్యం. ఎప్పుడైనా మీరు గమనించండి, రాత్రి ప్రయాణాలకి పగలు ప్రయాణాలకి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఏమిటా వ్యత్యాసం? పగలు ప్రయాణాలు మన దారి చాలా స్పష్టంగా కనబడుతూ ఉంటుంది. రాత్రి ప్రయాణాలు మనకు విజన్ అంత దూరానికి ఏమీ కనపడనప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అదే ఒకవేళ అప్పుడప్పుడు అంటారు కదా, అమావాస్య అర్ధరాత్రి చెప్తూ ఉంటారు కదా, పోనీ అలాగా చుట్టూ కటికి చీకటిగా ఉందనుకోండి, చుట్టూ కటికి చీకట్లో ఉంటే మనం ఎటు వెళ్ళాలనేది మనకు ఎలా తెలుస్తుంది? ఎటు వెళ్ళాలనేటువంటిది ఎట్లా అర్థమవుతుంది? ఈరోజు క్రైస్తవ జీవితాన్ని గురించి ఏం చెప్తున్నాడంటే, తన సహోదరుని ద్వేషించేవాడు చీకటిలో ఉండి చీకట్లోనే నడుస్తూ ఉన్నాడు. చీకట్లోనే ఉండి చీకట్లోనే నడుస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే, వాడెప్పటికీ గమ్యస్థానం ఎటో చూడలేడు, గమ్యస్థానం వైపు ప్రయాణం చేయలేడు.
అంతేకాదు చెప్తున్నాడు, చీకటి అతని కన్నులకు గురిడితనము కలుగజేసిన గనక తానెక్కడికి పోవచ్చున్నాడో అతనికి తెలియదు. కాబట్టి సహోదర ప్రేమ లేకపోవటం అనేటువంటిది అసలు మన ప్రయాణం ఎటుపోతుంది అనేటువంటిది కూడా తెలియనటువంటి ప్రయాణం, గమ్యస్థానానికి మనం చేరలేనటువంటి ప్రయాణం. ఈరోజు క్రైస్తవ్యంలో ప్రేమ అనేటువంటిది లేకపోతే చాలా చాలా ప్రమాదం. ఏమిటా ప్రమాదం అంటే, నువ్వు ప్రతి ఆదివారం రావచ్చు, ఆరాధన చేయవచ్చు, తిరిగి వెళ్ళొచ్చు, కానీ నువ్వు ఎటు ప్రయాణిస్తున్నావో నీ గమ్యస్థానం అనేటువంటిది నీకు తెలియని పరిస్థితిలో ఉన్నారు. నిజం. ఈరోజు చాలామంది క్రైస్తవులు మీరు చూస్తే, ఎందుకు మీరు క్రైస్తవ జీవితాన్ని ప్రారంభించారు, లేదా క్రైస్తవ జీవితంలో మీరు ఏమి ఎదురు చూస్తున్నారంటే, వాళ్ళేదో ఒక చదువు, ఒక ఉద్యోగము, ఒక సంపాదన, ఈ భౌతికమైనటువంటి విషయాలు ఇటువైపే ప్రయాణం చేస్తున్నారు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి విషయాల వైపు వాళ్ళ ప్రయాణం అనేటువంటిది లేదు. కాబట్టి సహోదర ప్రేమ అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము. అంతేకాదు మనం గమనించేటప్పుడు ఇక్కడ మనకు చెప్పేటువంటి విషయం ఏమిటి అంటే, మళ్ళొకసారి 9 నుంచి 11 వచనాలు చూస్తే, తాను వెలుగులో ఉన్నానని చెప్పుకొనొచ్చు తన సహోదరుని ద్వేషించేవాడు ఇప్పటి వరకు చీకట్లోనే ఉన్నాడు. ఈరోజు ఎవరైనా సరే, మీరు వెలుగులో ఉన్నారా చీకట్లో ఉన్నారా అంటే, భౌతికంగా కాదు ఆత్మీయంగా వెలుగులో ఉన్నారా చీకట్లో ఉన్నారంటే మనం ఏం చెప్తాం? నేను చీకట్లో ఉన్నానండి, అవును నేను ఒప్పుకుంటున్నా చీకట్లో ఉన్నానని అంటామా? ఏమని అంటాం? నేను చీకట్లో ఉండటం ఏంటి? వెంటనే ఒకసారి ఒక ఆయన ఒక వచనం చెప్పాడు, చీకట్లో నుంచి వెలుగులోనికి పిలువబడినటువంటి వచనం ఉంటుంది కదా, అపోస్తులైనటువంటి పౌలును గురించి చెప్తూ ఉంటాడు. చీకట్లో నుంచి వెలుగులోనికి పిలవటానికి దేవుడు ఆయన ఎంపిక చేసుకున్నాడు. పేతురు రాసిన పత్రికలో కూడా చెప్తూ ఉంటాడు, మీరు చీకట్లో నుంచి వెలుగులోనికి పిలువబడి తన ఆశ్చర్యకరమైనటువంటి గుణాతిశయములో ప్రచురణ చేయు నిమిత్తం అని అంటూ ఉంటాడు. కాబట్టి మేము చీకట్లో నుంచి వెలుగులోకి పిలువబడ్డామని అంటారు. వెలుగులోకి పిలువబడ్డాం వరకు నిజమే, కరెక్టే, కానీ వెలుగులోకి పిలువబడ్డ మనం వెలుగులో ఉన్నామా? వెలుగులోకి పిలువబడ్డ మనం మరలా చీకట్లోకి జారుకున్నామా అని అంటే, ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది అంటే, ఎవరైతే తన సహోదరుని ద్వేషిస్తూ ఉన్నారో అటువంటి వారు, మళ్ళొకసారి 9వ వచనం, తాను వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకు చీకటిలోనే ఉన్నాడు. స్టిల్ హీ ఈజ్ ఇన్ డార్క్నెస్. ఇప్పటి వరకు ఇంకా చీకట్లోనే ఉన్నాడు, ఇంకా వెలుగులోకి రాలేదు. ఎప్పటికతడు వెలుగులోకి వస్తాడు అంటే, తన సహోదరుని ఎప్పుడు ప్రేమించటం నేర్చుకుంటాడో, ఆ ప్రేమను ఎప్పుడైతే అతడు అవలంబిస్తాడో అప్పుడు అతడు వెలుగులోకి వస్తాడు. ఒకసారి ఒకరు అన్నారు, అలాగైతే ఇప్పటికీ చాలామంది చీకట్లో ఉన్నారు కదా, ఎందుకంటే చాలామందిలో ద్వేషం ఉంది, ఇప్పటికీ ఇంకా చాలామంది చీకట్లో ఉన్నారు కదంటే, అవును నిజం. ఇప్పటికీ మన క్రైస్తవ జీవితాలు చీకట్లోనే వెళ్తూ ఉన్నాయి. వెలుగులో ఉన్నాము అనేటువంటి భ్రమలో మనము చీకట్లోకి వెళ్ళిపోతూ ఉన్నాం. 10వ వచనంలో అంటున్నాడు, తన సహోదరుని ప్రేమించేటువంటి వాడు వెలుగులో ఉన్నాడు. సహోదరుని ప్రేమించేవాడు వెలుగులో ఉన్నాడు, సహోదరుని ద్వేషించేటువంటి వాడు చీకట్లో ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఒక స్వపరీక్ష మీరు చేసుకోండి. నేను సహోదరులను ప్రేమించగలుగుతున్నానా? ప్రేమించటం అంటే దాని అర్థం ఏంటి? ప్రేమ అంటే త్యాగం చేయటం. దేవుడు ప్రేమించాడు, త్యాగం చేశాడు. నేను నా సహోదరుల కొరకు ఏదైనా త్యాగం చేయగలిగినటువంటి పరిస్థితిలో ఉన్నానా అనేటువంటి విషయాన్ని మీరు గమనించండి. నేను అలా చేయగలిగిన పరిస్థితిలో ఉన్నాను. ఇందాక మనం చెప్పినప్పుడు యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో మనం మన సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టబద్దులమై ఉన్నామని అన్నాడు కదా. ప్రాణం కూడా నేను ఇచ్చేటువంటి పరిస్థితిలో ఉన్నానంటే మనము చక్కగా వెలుగులో ఉన్నాము. ఆయన ఎలాగైతే దేవుడు వెలుగులో ఉన్నాడో అలాగే మనం కూడా వెలుగులో ఉన్నాం. అలా నేను లేను, ఎవరి కొరకు నేనేమి చేసేటువంటి పరిస్థితిలో లేనో, నాది నేనే చూసుకునేటువంటి స్వార్థంలో నేను జీవిస్తూ ఉన్నాను, ఒక స్వార్థపరుడుగా స్వార్థపరురాలుగా నేను ఉన్నాను అంటే ఇప్పటికీ కూడా మనం ఇంకా చీకట్లోనే ఉన్నాము అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. యోహాను రాసినటువంటి ఈ మొదటి పత్రికలోనే మనం గమనించేటప్పుడు 5వ అధ్యాయం మనం గమనించినట్లయితే దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. 5వ అధ్యాయము మనం చూసినప్పుడు 1-2 వచనాలు మనం చూసినట్లయితే, యేసు క్రీస్తయి ఉన్నాడని నమ్ము ప్రతివాడు దేవుని మూలంగా పుట్టి ఉన్నాడు. యేసు క్రీస్తయి ఉన్నాడు అని నమ్మే ప్రతివాడు దేవుని మూలంగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వానిని ప్రేమించు ప్రతివాడు ఆయన మూలంగా పుట్టిన వానిని ప్రేమించును. 2వ వచనంలో చెప్తూ ఉన్నాడు, మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చు వారమైతిమా, దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలననే ఎరుగుదుము. మనము దేవుణ్ణి ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చువారమైతిమా, దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలనే ఎరుగుదుము. అంటే మనం దేవుని పిల్లల్ని ఎప్పుడు ప్రేమించగలుగుతాం?
మనం దేవుని పిల్లల్ని ఎప్పుడు ప్రేమించగలుగుతాం? పాతకాలంలో ఒక సామెత ఉంటుంది. ఆ, అంటే బువ్వ పెట్టలేనటువంటి కొడుకు బంగారు కడియం తెస్తానంటే ఎలా నమ్మేదని. అంటే తల్లికో అవ్వకో అంటూ ఉంటారు కదా. బువ్వ పెట్టని కొడుకు అంటే అన్నం పెట్టనోడు బంగారు కడియం కొనిస్తానంటే నమ్ముతారా? బువ్వ ఎక్కువ, బంగారు కడియం ఎక్కువ? ఏది ఖరీదైంది? అన్నమే పెట్టనోడు బంగారు కడియం కొనిస్తానంటే నమ్ముతారా? ఎందుకంటే అది ఖచ్చితంగా చేయలేడు. అంటే దేని గురించి నేను మాట్లాడుతున్నానంటే ఇక్కడ దేవుణ్ణి ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చు వాడిమైతే ఒక మనిషి దేవుణ్ణి ప్రేమిస్తే ఒక మనిషి సాటి మనిషిని ప్రేమిస్తాడు. దేవుణ్ణే ప్రేమించకపోతే, ఒక మనిషి దేవుణ్ణే ప్రేమించకపోతే సాటి మనిషిని ప్రేమిస్తాడు అంటే ఎట్లా నమ్మేది? అసలు నువ్వు దేవుణ్ణే ప్రేమించకపోతే నువ్వు ఇంకా మనిషినే ప్రేమిస్తానంటే ఎట్లా నమ్మేది? కాబట్టి నువ్వు మొదట దేవుణ్ణి గనక ప్రేమించగలిగితే అప్పుడు నువ్వు మనుషుల్ని ప్రేమించగలుగుతావు. దేవుణ్ణి ప్రేమించలేని ఎవ్వరు కూడా మనిషిని ప్రేమించలేరు. కాబట్టి మొట్టమొదట మన ప్రేమ అనేటువంటిది దేవుని దగ్గర ప్రారంభం అవ్వాలి. దేవుని దగ్గర ప్రారంభమయ్యి దేవుణ్ణి మనం ప్రేమించడం నేర్చుకోవాలి. దేవుణ్ణి గనక మనం బాగా ప్రేమించగలిగామనుకోండి, మనుషుల్ని బాగా ప్రేమిస్తాం. దేవుణ్ణి బాగా ప్రేమించలేకపోతే, దేవునికి ఆదివారం ఆరాధనకి 2 గంటలే ఇవ్వలేకపోతూ ఉన్నాం. కానీ నేను మనుషుల్ని బ్రహ్మాండంగా ప్రేమిస్తాను అంటే ఎట్లా నమ్మేది? దేవుని కొరకే సమయం ఇవ్వలేకపోతే మనుషుల కొరకు ఇంకేమిస్తారు? దేవుని కొరకే మన ధనం ఇవ్వలేకపోతే మనుషుల కొరకు ఇంకేమిస్తాం? దేవుని కొరకే త్యాగం చేయలేకపోతే ఇంకా మనిషి కొరకు మనం ఇంకేం త్యాగం చేస్తాం? కాబట్టి ఇక్కడ దేవుని వాక్యంలో ఏమని అంటూ ఉన్నాడంటే 5వ అధ్యాయం మనం గమనించేటప్పుడు 2వ వచనము, మనం దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చు వారమైతే దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వల్లనే ఎరుగుదుము. కాబట్టి దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలను నెరవేర్చాలి. బాగా గమనించండి, దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలను నెరవేర్చాలి. ఆయన ఆజ్ఞలు నెరవేర్చలేదు అంటే దేవుణ్ణి ప్రేమిస్తున్నామన్నా ప్రేమించడం లేదనా? అంటే ఆదివారం ఆరాధనకి కొంచెం బిజీగా ఉండి రాలేకపోతున్నాను కానీ అబ్బో దేవుడు అంటే నాకు వల్లమాలిన ప్రేమ అండి అంటున్నారు. నమ్మేదా నమ్మలేదా? అంటే నాకున్నటువంటి ఒత్తిడి వల్ల, ఉద్యోగం కారణం వల్ల నేను రాలేకపోతున్నాను కానీ దేవుడు అంటే నాకు చాలా ప్రేమ అండి అంటే ఎట్లా నమ్మేది? నిజంగా దేవుని కొరకు ఒక ఉద్యోగాన్ని వదిలిపెట్టలేని వాళ్ళు అంత ప్రేమ అంటే ఎట్లా నమ్మేది? మీకు తెలుసా, కొంతమంది మొన్న కూడా ఒకళ్ళు చెప్తున్నారు, వాళ్ళు ఒక కాలేజీలో చేరితే ఆదివారం పర్మిషన్ ఇవ్వనన్నారని ఆ కాలేజీలో చేరటం మానేసి ఆదివారం ఆరాధనకి పర్మిషన్ ఉండేటువంటి కాలేజ్ చూసుకున్నారు. ఈరోజు కొంతమంది ఆదివారము వాళ్ళకి ఉద్యోగం డ్యూటీ ఉంటుందని, కొన్ని ప్రైవేట్ ఉద్యోగాలు సండే కూడా డ్యూటీలు ఉంటాయి, ఆ ఉద్యోగము ఖచ్చితంగా మానేసి ఆదివారం పర్మిషన్ ఉన్నటువంటి ఉద్యోగాలే చూసుకుంటున్నారు. జీతం కొంచెం తక్కువైనా, కొంచెం దూరమైనా, ఏదైనా సరే. అంటే వాళ్ళు ముందుగానే నేను నా దేవుణ్ణి వదిలిపెట్టడం అయితే కుదరదు, అవసరమైతే చదువు నేను మార్చుకుంటాను, ఉద్యోగం మార్చుకుంటాను. కాబట్టి దేవుణ్ణే మనం ప్రేమించలేకపోతే ఇంకా మనుషుల్ని మనం ఎట్లా ప్రేమించగలుగుతాం? మన ప్రేమ అనేటువంటిది మొదట ఎక్కడ ప్రారంభం కావాలంటే దేవుని దగ్గర ప్రారంభం కావాలి. దేవుణ్ణి మనం ప్రేమించడం నేర్చుకోవాలి. దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకుంటేనే మనం మనిషిని ప్రేమించగలం. దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన ఆజ్ఞను మనం నెరవేరుస్తాం. మీకు ఎవరి మీదైనా ప్రేమ ఉందనుకోండి, మీ అమ్మ మీదో మీ నాన్న మీదో ప్రేమ ఉంది. ప్రేమ ఉంటే చచ్చిపోతూ చచ్చిపోతూ వాళ్ళు ఏదో ఒక బాధ్యత మీకు అప్పగించారు, మీరు చేస్తారో చేయరా? వెనకటి కనుక మీరు చూసినట్లయితే వాళ్ళ అస్థికులు కాశీలో తీసుకెళ్ళి అక్కడ కలిపేవాళ్ళు. ఇప్పుడు ఖర్చులు ఎక్కువ, కొంచెం బాగా ప్రయాస ఎక్కువ అని అక్కడ దాకా వెళ్ళటం లేదు జనాలు. కానీ ఆ రోజుల్లో ఈ బస్సులు రైళ్ళు లేని కాలంలో కూడా నడిచి 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 వెళ్ళేవాళ్ళు. ఈవేళకి మీరు గమనించండి, కొంతమంది తల్లిదండ్రుల మీద ఉన్నటువంటి ప్రేమతో వాళ్ళు పోయేటప్పుడు ఏదైనా మాట వాళ్ళు ఏదైనా అడిగారు అనుకోండి, వాళ్ళ చివరి కోరికన్నా అంటూ ఉంటారు కదా, వాళ్ళ కొరకు ఎంత కష్టమైనా సరే, ఎంత ఖర్చు అయినా సరే దాన్ని చేస్తూ ఉంటారు వాళ్ళ మీద ఉన్న ప్రేమతో. అదే ప్రేమ లేకపోతే అసలు చస్తున్నారంటే కూడా పట్టించుకునే వాళ్ళు లేరు, బతికుండగానే రోడ్ల మీదకి నెడుతున్నారు. అది ప్రేమ లేకపోతే. ఈరోజు దేవుడు అంటే కూడా మనకు ప్రేమ ఉందనుకోండి, ఆయన చెప్పింది ఎంత కష్టమైనా దాన్ని నెరవేరుస్తాం. ఆదివారము తను ఆరాధించమన్నాడు, ఎంత కష్టమైనా సరే దాన్ని నెరవేరుస్తాం.
పాత నిబంధనలో ఇజ్రాయిల్ని చూసినప్పుడు ఇన్స్పైరింగ్ విషయం ఏమిటంటే, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళి వాళ్ళు అక్కడ ఆ దేశంలో వాళ్ళు జీవిస్తున్నా ఏటికి 3 మార్లు యెరూషలేము నడుచుకొని వాళ్ళు వచ్చేవాళ్ళు. నిజంగా అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఈ వారం మనం ఆరాధనకి బయలుదేరాము, ఆరాధనకి వెళ్దామని బయలుదేరాం, లేదా అప్పటికప్పుడు కాదు, శనివారం రాత్రే మన మోటార్ సైకిల్ చెడిపోయింది, లేదంటే మన కారు చెడిపోయింది, లేకపోతే ఊర్లో కూడా ఆటోలు బస్సులు అన్నీ కూడా ఇవాళ బంద్, ఆదివారం మార్నింగ్ బంద్, ఏమీ ఉండదు, మీకున్న మోటార్ సైకిళ్ళు మీకున్నటువంటి అన్నీ కూడా చెడిపోయినాయి. నడిచి రాగలరా ఆరాధనకి? రాగలుగుతారా? ఒక ఆదివారం నడిచి రాగలుగుతామా? ఒక 4-5 కిలోమీటర్లు దేవుని మీద ఉన్న ప్రేమ మనల్ని నడిపిస్తుందా? వెంటనే బ్రదర్ ఊరంతా బంద్ అండి, ఆరాధనకి రాలేకపోతున్నాం, కొంచెం ఆన్లైన్లో ఏదన్నా పెట్టగలుగుతారా అని ఫోన్ చేస్తాం. ఏంటంటే ఊరంతా బంద్, బస్సులు లేవు, ఆటోలు లేవు, మీకు కూడా తెలుసు కదా, విజయవాడలో అంతా కూడా ఆగిపోయినాయి కాబట్టి మేము రాలేకపోతున్నాం అని అంటూ ఉంటారు. ఏం పర్లేదండి నడిచి వచ్చేయండి అంటే, ఏం మాట్లాడుతున్నారు మీరు నడిచి రావటం అని అంటారు. నిజంగా అప్పుడప్పుడు పాత నిబంధన చదివేటప్పుడు ఏంటి వాళ్ళు దేవుని మీద ఉన్నటువంటి భక్తి 4-5 కిలోమీటర్లు కాదు, దేశాలు నడిపిస్తుందా అంటే, నిజంగా వాళ్ళు దేవుణ్ణి ఆరాధించటం అనేటువంటిది ఎంత ప్రాముఖ్యమైనటువంటి విషయంగా వాళ్ళు తీసుకున్నారో చూడండి. దాని కొరకు కొన్ని రోజులు వెచ్చించేవాళ్ళు, నడవటానికి కొన్ని నెలలు వెచ్చించేటువంటి వాళ్ళు. ఈరోజు మనం అట్లీస్ట్ కొన్ని గంటలు వెచ్చించేటువంటి పరిస్థితిలో మనం లేము. కాబట్టి దేవుణ్ణి ఎప్పుడైతే ప్రేమించామో ఆ ప్రేమ ఏం చేస్తుందంటే, ఇదిగో ఆయన ఆజ్ఞను, ఆయన ఏం చెప్పాడో దాన్ని నెరవేర్చేటట్లుగా చేస్తుంది. కాబట్టి 2వ వచనంలో చెప్తున్నాడు, మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చు వారిమైతేమా దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలన ఎరుగుదాము. ఎందుకంటే దేవుడు నిన్ను వల్లే నీ పొరుగు వాడిని ప్రేమించమన్నాడు. ఆయన్ని ప్రేమించి ఆయన ఆజ్ఞలు గనక మనం నెరవేరిస్తే మనము ఆయన పిల్లల్ని కూడా ప్రేమిస్తాం. ఎందుకంటే దేవుడు తన పిల్లల్ని ప్రేమించమన్నాడు కాబట్టి మనం ఆయన పిల్లల్ని ప్రేమిస్తాం. ఆయన్నే ప్రేమించకపోతే ఇక ఆయన పిల్లల్ని మనం ప్రేమించాం. కాబట్టి ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నటువంటి విషయం ఏమిటి అంటే, మనము దేవుణ్ణి ప్రేమించడం మాత్రమే కాదు, మనము దేవుని పిల్లల్ని, సంఘాన్ని కూడా మనం ప్రేమించాలి. మనమందరం కూడా ఏకమనస్కులుగా ఉండాలి. ఒకరి సుఖదుఖాల యందు ఒకరు పాలు పొందేటువంటి వారిగా ఉండాలి. అంతేకాదు ఇక్కడ చెప్తున్నాడు, మనమందరము కూడా ఒకరినొకరు ప్రేమించేటువంటి వారిగా ఉండాలి. ఆ ప్రేమ కూడా ఎంతవరకు ప్రేమ అంటే, ఈ 1 యోహాను పత్రికలోనే సహోదర ప్రేమల గురించి చాలా ఎక్కువగా చెప్తూ ఉంటాడు. ఇందాక మనం చదివినటువంటి 3వ అధ్యాయం కనుక చూసినట్లయితే, యోహాను రాసినటువంటి 1 పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం నుంచి మనం గమనించేటప్పుడు, ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టిన గనుక దీనివలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము, మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములు పెట్టబద్దులమై ఉన్నాం. మనం కూడా మన సహోదరుల నిమిత్తము మన ప్రాణాలు పెట్టబద్దులమై ఉన్నాం. 17వ వచనం నుంచి కనుక చూసినట్లయితే ఇక్కడ చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంటాడు, ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచి అతని యొడల ఎంత మాత్రము కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగూ నిలుచునో. ఈ లోకపు జీవనోపాధి ఉంది అంటే తనకంటూ ఒక ఉన్నతమైన పరిస్థితి ఉంది. అంటే ఉన్నతమైన పరిస్థితి అంటే కోటేశ్వరుడని కాదు, ఎంతో కొంత ఇవ్వగలిగినటువంటి పరిస్థితి ఉంది. తన సహోదరునికి లేమి కలగటం చూచాడు, చూచి అతని యొడల ఎంత మాత్రము కనికరము చూపని వాని యందు, ఎంత మాత్రము. ఉదాహరణకు మీరు లాజరు ధనవంతుడు చూడండి, ధనవంతుడికి చాలా చాలా విస్తారమైనటువంటి ఆస్తి ఉన్నా కానీ ఆ లాజరు అంత ఆకలితో ఉంటే కూడా ఎందుకు ఆయన మీద కనికరం చూపలేకపోయాడు? ఎందుకు చూపలేకపోయి ఉంటాడు? లాజరు మంచోడు కాదన్నా? ఒకసారి మనకి ఏదన్నా ఇవ్వగలిగిన పరిస్థితి ఉన్నా కానీ వాళ్ళు మంచోళ్ళు కదా, వాళ్ళకి చేయొద్దని అంటాం. అంటే చేయగలిగిన పరిస్థితి మనకు ఉంటుంది, చేయగలిగిన పరిస్థితి ఉన్నా చేయగలిగే మనస్సు ఉండదు. ఎందుకు మనస్సు ఉండదు అంటే, ఇటువైపు నుంచి కాదు అటువైపు కూడా నుంచి కూడా ఆలోచన చేయండి అన్నాడు ఒకసారి ఒక ఆయన. కాబట్టి అటువైపు వాళ్ళు పనికిమాలిన వాళ్ళు కాబట్టి మనం చేయట్లేదు. అట్లయితే మనమందరం పనికిమాలిన వాళ్ళమని దేవుడు చేయటం మానేస్తే మనలో పనికొచ్చే వాళ్ళు ఎవరున్నారు? కాబట్టి మదర్ తెరెసా కూడా ఒక మాట చెప్తుంది, మనం ఎదుటి వాళ్ళకు మేలు చేసేటప్పుడు వాళ్ళలో ఉన్న తప్పు ఒప్పుని కనుక ఎంచటం మొదలు పెడితే మనం ఎవరికి మేలు చేయలేం. ఎందుకంటే తప్పు చేయని మనిషి ఎవరు ఉండరు. నేను మంచోడికే చేస్తాను, సరైన వాళ్ళకే చేస్తానంటే ఇక మంచోళ్ళు నీకు ఎవరు దొరకరు. చివరికి నువ్వు ఏమి చేయకుండా వట్టి చేతులతో చేతులు ముడుచుకొని కూర్చోవాలి. అట్లని పనికిమాలిన వాళ్ళందరికీ చేయాలంటే మనము శక్తి వంచన లేకుండా మనం ప్రతి మనిషికి కూడా మేలు చేయటమే.
ప్రతి మనిషికి. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పి నేను ముందుకెళ్తాను. ప్రతి మనిషికి మేలు చేయటం అంటే వాళ్ళు తప్పు చేయటం కొరకు మన మేలు వాళ్ళని ప్రోత్సహించకూడదు. ఉదాహరణకి ఆకలి అవుతుంది. ఆకలి అయితే ఒక్కోసారి కొంతమంది అడుగుతూ ఉంటారు, తాగుబోతోళ్ళు, నాకు ₹1 ఇవ్వండి, ₹2 ఇవ్వండి, ₹10 ఇవ్వండి అని అడుగుతూ ఉంటారు. అలాగా నలుగురు దగ్గర 4 పదులు తీసుకుని వెళ్ళి ఒక క్వార్టర్ తాగేస్తాడు. అంటే క్వార్టర్ వచ్చిద్దా ₹40 కానీ అడగొద్దు, ఎంతకు వచ్చిద్దో, మొత్తానికి ఆయన తాగుతున్నాడు అనుకోండి. ఇప్పుడు మన ₹10 అనేటువంటిది లేకపోతే 10, 20 ఎంతో ఆయన్ని పాడు చేస్తూ ఉంటుంది, అంతే కదా. కాబట్టి ఇక్కడ మనకు ఇవ్వకపోతే ప్రేమ లేనోడు అంటున్నావు కదా, కాబట్టి బాబు అక్కడ ఇక్కడ 10 ఎందుకు, 50 నేనే ఇస్తాను, క్వార్టర్ దాగా అనే విధంగా ప్రోత్సహించకూడదు. అంటే మనం అలా చెప్పకపోయినా కానీ మనం ఇచ్చేటువంటిది ఎదుటి వాళ్ళ చేత తప్పు చేయించకూడదు. మనం ఇచ్చేటువంటి దాన్ని ఎదుటి వాళ్ళు కీడు కొరకు ఉపయోగిస్తున్నారు అంటే ఖచ్చితంగా దాని విషయంలో ఆలోచన చేయాలి. అలా కాకుండా మనం ఇచ్చేటువంటిది మేలు కొరకు ఉపయోగపడుతుందంటే ధారాళంగా ఇవ్వచ్చు. వాళ్ళు మంచి వాళ్ళైనా చెడ్డ వాళ్ళైనా. ఉదాహరణకి తాగుబోతే ఆకలితో ఉన్నాడు, ఆకలితో ఉండి నాకు ఏదైనా కావాలి అంటే ధారాళంగా అతనికి మనం సాయం చేయాలి. అంతేగాని ఆయన తాగుబోతాడు కాబట్టి నువ్వు ఎందుకు పనికి వెళ్ళలేదు కాబట్టి నీకు నేను టిఫిన్ పెట్టను, ఇట్లా మనం చేయకూడదు. కాబట్టి మనం చేసేటువంటి మేలు వాళ్ళు కీడు కొరకు ఉపయోగిస్తారు అనేటువంటి సందర్భంలో మాత్రం మనం దాన్ని ప్రోత్సహించకూడదు. కానీ మనం చేసేటువంటి మేలు చక్కగా అక్కడ ఉపయోగపడుతుందంటే మంచి వాళ్ళకే కాదు చెడ్డ వాళ్ళకు కూడా ధారాళంగా మనం చేయాలి. మన దేవుడు కూడా చెడ్డ వాళ్ళందరికీ చేస్తున్నాడు. నిజంగా దేవుడు కనుక భోజనం పెట్టకపోతే ఇవాళ మనం ఎవరం కూడా భూమి మీద ఉండం. మనం ఏదో మంచి వాళ్ళమని భూమి మీద లేం, మనం చెడ్డ వాళ్ళమైనా ఆయన మోస్తున్నాడు, ఆయన సహిస్తున్నాడు. ఏమో మార్పు వస్తుందేమో. కాబట్టి ఈరోజు మనము ఖచ్చితంగా ఈ లోకపు జీవనోపాధి కలిగి ఉండి, అంటే మన దగ్గర ఏదైనా ఆర్థిక పరిస్థితి స్తోమత కలిగి ఉండి మన సహోదరులకు, ఇక్కడ ముఖ్యంగా చెప్తున్నాడు సహోదరులకు లేమి కలగటం. సహోదరులు అనేటువంటిది లోకం గురించి మాట్లాడట్లేదు. అందుకంటే కూడా క్రీస్తులో మనమందరము కూడా ఏకమై ఉన్నాం కదా, ఒక రక్తంలో కడగబడి మనమందరం సహోదరులు ఒక కుటుంబం అయ్యాం కదా, సంఘాన్ని గురించి మాట్లాడుతున్నాడు. తన సహోదరులకు లేమి కలగడం చూచి అతని యొడల ఎంత మాత్రము కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగూ నిలుచునో తర్వాత చెప్తున్నాడు. తర్వాత వచ్చిన మనం గమనించేటప్పుడు చిన్నపిల్లలారా మాటతోనూ నాలుగుతోనూ కాక క్రియలతోనూ సత్యముతోనూ ప్రేమింతము. మాటతో కాదు, నాలుగుతో కాదు, క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతము. కొంతమంది ఎట్లా మాట్లాడతారంటే, అమ్మా, అయ్యా, బాబు బాగున్నావా, ఇంట్లో అమ్మ నాన్న ఎట్లున్నారయ్యా, ఎంతకాలం అయింది చూసి మిమ్మల్ని, రాయ్యా కూర్చో అయ్యా, మా అయ్యగా మా అమ్మగా అని చెప్పేసి వాళ్ళు కడుపు నిండా మాటలు చెబుతారు. కానీ తినొచ్చావా అని కూడా అడగరు. అడిగితే ఒకవేళ తినలేదు అంటే ఎక్కడ భోజనం పెట్టబడిద్దో అని తినొచ్చామని అడగరు. మీరు కావాలంటే గమనించండి, కొంతమంది దగ్గరికి వెళ్తే ఎంతసేపు అయినా మాట్లాడతారు కానీ తినొచ్చావని అడగరు. వాళ్ళు కడుపు నిండా మాటలు చెబుతారు. కానీ దేవుని వాక్యం ఏమని అంటున్నాడంటే, చిన్నపిల్లలారా మాటతోనూ నాలుగుతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతం. ఈ మాట కూడా ఎవరికి చెప్తున్నాడంటే చిన్నపిల్లలారా. ఎదిగిన వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు, ఎట్లా ప్రేమించాలి ఎట్లా ప్రేమించకూడదు చెప్పాల్సిన అవసరం లేదు. క్రైస్తవ్యంలో ఎవరైతే ప్రారంభమయ్యారో, అంటే కొత్తగా బాప్తిసం పొంది రక్షణ పొంది క్రైస్తవ జీవితాన్ని ప్రారంభించారో అటువంటి వాళ్ళు చాలా విషయాలు నేర్చుకోవాలి. ముఖ్యంగా ఈ ప్రేమ అనేటువంటి విషయాన్ని నేర్చుకోవాలి. ఈ ప్రేమ విషయంలో చెప్తున్నాడు చిన్నపిల్లలారా, ఇక్కడ చెప్తున్నాడు మాటతోనూ నాలుగుతోనూ కాక క్రియలతోనూ సత్యముతోనూ క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతము. 19వ వచనములో ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము, దేవుడు మన హృదయం కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనక మన హృదయం ఏ ఏ విషయముల్లో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయముల్లో ఆయన ఎదుట మన హృదయాలను సమ్మతిపరుచుకుందాము. దేవుడు ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము. ఎందువల్ల? మనము మాటలతో నాలుగుతో కాకుండా క్రియతో సత్యముతో మనం ప్రేమిద్దాం. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము. దేవుడు కూడా ఎట్లా ఉన్నాడంటే మన హృదయం కంటే అధికుడు, సమస్తమును ఎరిగిన వాడై ఉన్నాడు. కాబట్టి మన హృదయం ఏ ఏ విషయంలో దోషారోపణ చేయుచున్నదో ఆయా విషయాల్లో ఆయన ఎదుట మన హృదయాలను సమ్మతిపరుచుకుందాము. అంటే ఆయా విషయాల్లో మనమంతా కూడా సరి చేసుకుందాం. ఉదాహరణకు మన హృదయం ఏం చెప్తుంది మనల గురించి? నువ్వు చాలా ప్రేమ కలిగినవాడివి, అసలు ప్రేమ అంటే నువ్వే, అసలు నువ్వు ఎవరైనా సరే అవసరంలో ఉన్న వాళ్ళని చూసే దాటి వెళ్ళిపోలేవు, నువ్వు మనిషివంటే అని చెబుతుందా మన హృదయం మనల గురించి? ఏం చెప్తూ ఉంటుంది మన హృదయం? ఒక్కొక్కరు జేబులోకి చెయ్యి వెళ్ళిన తర్వాత బయటికి రాదు.
వచ్చిద్దేమో అని చూస్తారు కానీ రానే రాదు. అంటే వాళ్ళకి ఏంటంటే ఇవ్వటానికి మనస్సు అనేటువంటిది రానే రాదు. ఇది ఎదుటి వాళ్ళకి తెలియకపోయినా మన లోపల ఉన్నటువంటి మన మనస్సాక్షికి బాగా తెలుసు. మన హృదయం చెప్పేస్తూ ఉంటుంది, నువ్వు ఈ విషయాల్లో సరిలేవు. ఎదుటి వాళ్ళకి పెట్టే విషయంలో నువ్వు శుద్ధ దండగా, అసలు నువ్వు ఎవరికి పెట్టలేవు. కొంతమంది మనుషులు ఉంటారు, వాళ్ళు ఎదుటి వాళ్ళు తింటుంటే కూడా చూడలేరు. మీకు మనుషులు ఉంటారు, అందుకనే పెద్దవాళ్ళు ఎప్పుడు కూడా తినేటప్పుడు అందరి ముందు తినొద్దు అంటారు. మీకు అప్పుడప్పుడు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, తినేటప్పుడు అందరి ముందు తినొద్దని. ఎందుకు? అందరి ముందు తిన్నారనుకోండి దిష్టి తీస్తూ ఉంటారు. అంటే దిష్టి తీస్తే ఏదో కడుపు నొప్పి రాదని నేను చెప్పడం లేదు, దిష్టిని నమ్మని చెప్పడం లేదు. అంటే వాళ్ళు ఏంటంటే అందరి ముందు కనుక తిన్నారనుకోండి, కొంతమంది ఎదుటి వాళ్ళు తింటే ఓడ్చుకోలేరు అసలు. ఎదుటి వాళ్ళు తింటే కొంతమంది ఉంటారు, ఎదుటి వాళ్ళు ఎంత తింటే అంత సంతోషపడతారు వీళ్ళు. ఇంకా తిను, మాయగా తిని, ఇంకా తిను, కొంచెం తినని చెప్పేసి. మీరు కొన్ని హోటళ్ళు కూడా వెళ్ళినప్పుడు కొన్ని హోటళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, వడ్డిచ్చేటప్పుడు నాకు చాలంటే వాళ్ళు అంతటితో ఆపేసి వెళ్ళిపోతారు, మిగిలిదిలే రైస్ అన్నట్టుగా. మేము కొన్ని ప్రాంతాల్లోకి వెళ్తూ ఉంటాం, ముఖ్యంగా నెల్లూరు ప్రాంతాల్లో గనక మీరు వెళ్తే భోజనం చాలంటే ఒప్పుకోరు. ఇంట్లో అయితే ఎట్లయితే కొంచెం తినండి అంటారో అలాగ పెడుతూ ఉంటారు. అటువైపు ఒక హోటల్ మేము చూస్తూ ఉంటాం, ఆ హోటల్ చాలా ఫేమస్ అనమాట. వాళ్ళు వడ్డించే దగ్గర ఇంట్లో ఎట్లయితే వడ్డిస్తారు, ఇది వేసుకోండి, కొంచెం పప్పు వేసుకోండి, కొంచెం అది వేసుకోండి అని చెప్పేసి, ఇంట్లో లాగా ఇది కొంచెం టేస్ట్ చూడండి అని చెప్పేసి పెడుతూ ఉంటారు. ఇలా ఒక్కొక్క మనిషిని బలవంతం చేస్తే ఇంత అన్నం తింటారు, నాకు నష్టం వస్తుంది అనుకోరు. నిజంగా మనము ప్రేమ చూపించే దగ్గర కూడా కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏంటంటే ఎదుటి వాళ్ళు తింటే చూడలేరు, ఎదుటి వాళ్ళు బాగుంటే చూడలేరు, ఎదుటి వాళ్ళు ఒక ఉన్నతమైన పరిస్థితి ఉందనుకోండి చూడలేరు. మనం అనుకుంటాం కానీ చుట్టాలు బంధువులని మన పిల్లలు బాగా ఉంటే చూడలేని వాళ్ళు ఉంటారు, బాగా చదివితే చూడలేని వాళ్ళు ఉంటారు, మంచి మార్కులు వస్తే చూడలేని వాళ్ళు ఉంటారు. అందుకనే మీ పిల్లలు ఏం చదువుతున్నారంటే ఏదో చదువుతున్నారులే అంటారు, మంచి మార్కులు వస్తే కూడా చెప్పరు, అసూయ పడతారు, దిష్టి తగిలిద్దని. అందుకనే కొంతమంది పిల్లల్ని కూడా కార్యక్రమాలకు తయారు, అందరి కళ్ళలో చూస్తే మీ అబ్బాయి ఇంత ఎదిగిపోయాడే, అంత బాగా ఉన్నాడే అంటారని వాళ్ళు రానివ్వరు. అయితే అందరి కళ్ళలో పట్టమని కాదు కానీ, అంటే అందరికీ మంచి మనస్సు స్వభావం అనేటువంటిది లేదు. కానీ ఇక్కడ దేవుని వాక్యం ఏమని తెలియజేస్తున్నట్టే, మనం అట్లా ఉండకూడదు. మనం అందరినీ కూడా ప్రేమించేటువంటి వారుగా ఉండాలి. ప్రేమించటం మాత్రమే కాదు, అందరినీ కూడా మనం మేలు చేసే వాళ్ళగా ఉండాలి. మనమేదో మన మాటలతో, మన నాలుగుతో కాదు, మన క్రియతో, మన సత్యంతో మనం వాళ్ళని ప్రేమించాలి. అంటే మన క్రియ అనేటువంటిది చూపించాలి, మన ప్రేమ అనేటువంటిది కార్యాల్లో చూపించాలి, ప్రేమలో కాదు. ఈరోజు లోకంలో కూడా ఐ లవ్ యూ అంటారు. సరే, నేను ప్రేమిస్తున్నా, నువ్వు ప్రేమించిన దానికి ఏం చేయగలుగుతావు? క్రీస్తు ప్రభు మనల్ని ప్రేమించాడు, ఆ ప్రేమ కొరకు ఆయన ఏం చేయగలుగుతాడు అంటే ఆయన తన ప్రాణాన్ని ఇచ్చాడు. ఈరోజు నిజమైనటువంటి ప్రేమ అనేటువంటిది ప్రాణం పెట్టాలి. మనం కూడా ఎవరినైనా ప్రేమిస్తున్నాము అంటే ఆ ప్రేమ కొరకు మనం త్యాగం చేయగలగాలి. నేనేమీ చేయలేనంటే అది ప్రేమే కాదు. కాబట్టి మన హృదయం యొక్క పరిస్థితి ఏమిటి అనేటువంటిది దేవునికి తెలుసు. అదే చెప్తున్నాడు, దేవుడు మన హృదయముల కంటే అధికుడై ఉన్నాడు గనుక మన హృదయములు ఏ విషయంలో మన యందు దోషారోపణ చేయుచున్నదో ఆయా విషయాలలో ఆయన ఎదుట మన హృదయాలను సమ్మతిపరుచుకుందాం. అంటే ఆ విషయాలు మనం సరి చేసుకుందాం. మన హృదయం చెప్పేస్తూ ఉంటుంది, నువ్వు ఈ విషయంలో బాగున్నావు, ఈ విషయంలో బాగలేదు, మాట్లాడే విషయంలో ఇంకా నువ్వు నేర్చుకోవాలి, కొంచెం స్పీడ్ ఎక్కువ అవుతుంది, పెద్ద చిన్న లేకుండా మాట్లాడుతున్నావు, అంత ఆవేశం ఉండకూడదు, తగ్గించుకోవాలి. ఇవన్నీ లోపల చెప్తూనే ఉంటుంది. మనం వినంగానే అవన్నీ లోపల చెప్తూనే ఉంటుంది. నిజంగా ఆ విషయాలు దేవుని దగ్గర గనక మనం సమ్మతి పరుచుకుంటే, దేవుని దగ్గర గనక మనము అంగీకరించబడే విధంగా గనక ఉన్నట్లయితే మన జీవితాలు చాలా మారేదానికి అవకాశం ఉంటుంది. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మనం గమనించేటప్పుడు 13వ వచనంలో దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. అపోస్తులైనటువంటి పౌలు గలతీయులకు పత్రికను రాసేటప్పుడు 5వ అధ్యాయము 13వ వచనం మనం చదివినట్లయితే, సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్రము శారీరక క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరికొకడు దాసులై ఉండుడి. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండటానికి పిలువబడ్డారు. మనం స్వతంత్రులుగా ఉండటానికి అంటే మనం పాపంలో నుంచి, పాపం అనేటువంటి దాస్యములో, బానిసత్వంలో ఉంటే అపవాదికి బానిసలుగా ఉన్నటువంటి మనల్ని అందులో నుంచి విడుదల చేసి స్వతంత్రులుగా చేశాడు. అయితే మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక్క మాట, ఆ స్వాతంత్ర్యమును శారీరక క్రియలకు హేతువు చేసుకొనక ఈరోజు దేవుడు నన్ను స్వాతంత్రుడిని చేశాడు కాబట్టి ఇక నా ఇష్టం, నేను దేని కొరకైనా బ్రతుకుతాను.
ఉదాహరణకి ఒకప్పుడు మనమందరం కూడా బ్రిటిష్ వాళ్ళ యొక్క బానిసత్వంలో ఉన్నాం. వాళ్ళు మనల్ని నేలారు, మనకు తెలియని చరిత్ర కాదు. అప్పుడు మన పరిస్థితి ఎలా ఉండేది? ఒక బానిస పరిస్థితి ఎలా ఉంటుంది? పొద్దున్నే లేచాడు, ఇవాళ ఆదివారం లేచినట్లుగా, ఇవాళ నాకు ఇడ్లీ తినాలనిపిస్తుంది అంటే యజమాని ఇడ్లీ పెడతాడా? ఇడ్లీలో కూడా కారప్పొడి వేసుకొని నెయ్యి వేసుకోవాలనిపిస్తుంది ఇవాళ అనిపించింది అనుకోండి, వేస్తారా? మేము ఒక ఊరు వెళ్ళాం, ఒక ఊరు వెళ్తే ఇడ్లీ పెట్టారు. ఇడ్లీ పెడితే కారప్పొడి లేదా అని అడిగాం. ఇంట్లో కారప్పొడి కూడా ఉంది, నెయ్యి కూడా ఉంది, వాళ్ళు తెచ్చేసారు. ఏదో పరిస్థితి. ఒకవేళ బానిస కారప్పొడి లేదా నెయ్యి లేదా అన్నారనుకోండి, అవుతుందా? అసలు ఇడ్లీ తినాలంటే కూడా ఇడ్లీ అంటే పొద్దున లేచిన దగ్గర నుంచి తను ఏం తినాలి, తను ఏం కట్టుకోవాలి, తను ఏం పని చేయాలి, ఏ విషయంలో ఆయనకి స్వాతంత్రం ఉండదు, ఏముండదు. తను ఒక బానిస. వాళ్ళు పెడితే తినాలి, లేకపోతే లేదు. ఏది పెడితే అది తినాలి, ఇదొద్దు అదొద్దు అనేటువంటిది కుదరదు. ఒకప్పుడు మనం బానిసత్వంలో ఉన్నాం. ఆ బానిసత్వంలో నుంచి మనల్ని విడుదల చేయడానికి, ముఖ్యంగా భారత స్వతంత్ర పోరాటం కనుక చదివినట్లయితే ఎంతోమంది ప్రాణాలు అర్పించారు. ఆ ప్రాణత్యాగం వల్ల ఈవేళ మనకి స్వతంత్రం వచ్చింది. ఈ స్వతంత్రం దేనికి ఉపయోగిస్తున్నాం మనం? అంతమంది ప్రాణత్యాగం చేస్తే వచ్చినటువంటి స్వతంత్రం కదా, దేనికి ఉపయోగిస్తున్నాం దేశంలో? ఒకసారి దేశాన్ని చూస్తే ఇంతకంటే బానిసత్వంలో ఉంటే బాగుండేది. ఈ గుట్కాలు నవలటాలు, ఖైనీలు నవలటాలు, ఈ మందు దాగటాలు, ఈ డ్రగ్స్ ఎడిక్షన్, ఇదంతా కూడా నిజంగా ఒక బానిస కనుక మందు దాగి డ్రగ్స్ తాగితే బానిస ఈపి బద్దలు కొడతాడు. మీరు ఎప్పుడైనా సరే మీరు గూగుల్లో కూడా చూడండి, బానిసల యొక్క శరీరం ఎట్లా ఉండేది అనేటువంటిది చూడండి. వాళ్ళని పాడు చేసుకుంటామంటే ఒప్పుకోరు. ఎందుకు ఒప్పుకోరంటే వాడు పాడైపోతే నాకు ఉపయోగపడ్డ కదా అని. ఈరోజు నిజంగా మన స్వతంత్రం ఎట్లా ఉపయోగిస్తున్నారంటే, మన స్వతంత్రం అనేటువంటిది మన మేలు కొరకు కాకుండా మన కీడు కొరకు ఉపయోగిస్తున్నారు. చాలా కుటుంబాల్లో పిల్లలు చేతికి రావటం లేదు. తల్లిదండ్రులు ఎంత ఆవేదన చెందుతున్నారు. వాళ్ళ కొరకు ఎంత కష్టపడి ఎంత చదివించినా కానీ చేతికే రావటం లేదు పిల్లలు. ఈరోజు నిజంగా స్వతంత్రం ఇచ్చాడు, మనం చాలా ఉన్నతంగా జీవించవచ్చు. కానీ అలా ఉన్నతంగా జీవించే ఆలోచనే లేదు. ఈరోజు చదువుకుంటే ఎంత గొప్ప స్థితికైనా సరే వెళ్ళొచ్చు, కానీ అంత గొప్ప స్థితికి వెళ్ళాలన్నటువంటి ఆలోచన వాళ్ళకి లేదు. ఈరోజు మనం స్వతంత్రం, కానీ మన స్వతంత్రం మేలుకు ఉపయోగించడం లేదు, చెడిపోవటానికి ఉపయోగిస్తున్నారు. నా ఇష్టం అంటాడు, గుట్కా నవిలేవాడు, ఖైనీ నవిలేవాడు, లేకపోతే మందు తాగేటువంటి వాళ్ళు ఉంటారు కదా, నా ఇష్టం అంటారు. ఉదాహరణకు మీరు ఇప్పుడు రాష్ట్రంలో కూడా గంజాయి ఎక్కువ అవుతుందని అంటూ ఉంటారు కదా, అరే గంజాయి తాగితే పాడైపోతారు, మందు తాగితే పాడైపోతారు, నా ఇష్టం నువ్వెవడు చెప్పడానికి అంటారు. ఇంట్లో తల్లిదండ్రులు కూడా అట్లనే అంటున్నారట. ఒకసారి ఒక తల్లి చెప్తుంది, నా ఇష్టం నువ్వెవరు చెప్పడానికి అంటున్నాడట. అదేంటండి, కన్న తల్లిని కదా అంటే, కన్న తల్లి అనేటువంటి నువ్వు అంటున్నావు, వాడు అనుకోవాలిగా, నా ఇష్టం నువ్వెవరు అంటున్నాడు. ఈరోజు పరిస్థితి అట్లా ఉంది. క్రైస్తవులు కూడా దేవుడు ఏం చెప్తున్నాడంటే, మనం ఒకప్పుడు పాపం అనేటువంటి ఆ బానిసత్వంలో దాస్యంలో ఉన్నాం, అపవాదికి మనం బానిసలుగా ఉన్నాం. క్రీస్తు తన యొక్క రక్తాన్ని వెలగా చెల్లించి ఆ బానిసత్వంలోంచి మనల్ని విడుదల చేశాడు. ఎందుకొరకు? స్వార్థం కొరకు జీవించటానికా? ఎందుకొరకు ఆయన విడుదల చేశాడు? ఇక్కడ అదే చెప్తున్నాడు. 5వ అధ్యాయం 13వ వచనం, సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండటానికి పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శారీరక క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరికొకరు దాసులుగా ఉండండి. స్వతంత్రులుగా ఉండటానికే పిలిచాడు, కానీ దాసులుగా ఉండండి, ఒకరికొకరు దాసులుగా ఉండండి. ఎలా దాస్యము అంటే, ప్రేమ కలిగి ఒకరికొకరు దాసులుగా ఉండండి అంటే ఒకరికొకరు లోబడినటువంటి వారిగా ఉండండి అని అంటూ ఉన్నాడు. ఈరోజు నిజంగా దేవుడు ఎంత ప్రేమను క్రైస్తవులు నేర్చుకోవాలి అని ఎదురు చూస్తూ ఉన్నాడంటే, ప్రేమ కలిగి ఒకరికొకరు మీరు దాసులుగా ఉండండి అని అంటున్నాడు. అంటే ఇప్పుడు దాసుడు ఎప్పుడు కూడా యజమాని కొరకే జీవిస్తాడు, తన కొరకు తాను ఎప్పుడు జీవించడు. ఒకరికొకరు దాసులుగా ఉండండి అంటే మీరు మీ కొరకు కాకుండా, మీ శారీరక క్రియల కొరకు కాకుండా ఎదుటి వాళ్ళ కొరకు బ్రతకండి. అతడు కూడా అతని కొరకు కాకుండా ఎదుటి వాళ్ళ కొరకు బ్రతుకుతాడు. ఇప్పుడు మనలో ఉన్న ప్రతి ఒక్కరం కూడా మన కొరకు కాకుండా ఎదుటి వాళ్ళ కొరకు బ్రతికితే, ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ కొరకు కాకుండా దేశం కొరకు బ్రతికితే దేశం ఎంత బాగుపడుతుంది? నిజంగా దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ కొరకు కాకుండా దేశం కొరకు కనుక బ్రతికితే దేశం చాలా ఉన్నతమైన స్థితికి వెళ్తుంది. ఈరోజు మనలో ఉన్న ప్రతి ఒక్కరూ మన కొరకు కాకుండా ఎదుటి వాళ్ళ కొరకు కనుక మనం బ్రతికామనుకోండి, ఎదుటి వాళ్ళ మేలు చూసామనుకోండి. మొదటి శతాబ్దంలో చూడండి, వాళ్ళు ఆస్తులమ్మి ఎందుకు ఇచ్చారు అంటే, నా వరకు నాకు బాగానే ఉంది కదా అనుకుంటే జేబులో రూపాయి బయట తీసేవాళ్ళు కాదు, ఎదుటి వాళ్ళందరూ కూడా ఆకలితో ఉన్నారు కదా అని వాళ్ళ ఆస్తి అమ్మి వాళ్ళ కొరకు, వాళ్ళ బాగుని వాళ్ళు చూశారు.
ఎదుటి వాళ్ళ కొరకు బ్రతికారు. ఈరోజు మనమందరం కూడా ఏం చేయాలంటే ఎదుటి వాళ్ళ కొరకు మనం బ్రతకవలసినటువంటి అవసరం ఉంది. కానీ ఈరోజు పెద్దల నేర్పించి నీదేదో నువ్వు చూసుకో, నీకు అవసరం అవన్నీ, నీదేదో నువ్వు చూసుకొని అంటూ ఉంటారు. లేదు, దేవుడు మనకైతే ఏం చెప్తున్నాడంటే నీది నువ్వు చూసుకోవటం జీవితం కాదు, నువ్వు ఎదుటి వాళ్ళ కొరకు బ్రతుకు, అది జీవితం అని చెప్పేసి నేర్పిస్తూ ఉన్నాడు. ప్రేమ ఎప్పుడైతే వస్తుందో మనం ఎదుటి వాళ్ళ కొరకు బ్రతికేటట్లుగా చేస్తుంది. స్వార్థం ఎప్పుడైతే వస్తుందో మనం మన కొరకే బ్రతికేటట్లుగా చేస్తుంది. లోకాసువార్త 12వ అధ్యాయం, ఒక ధనవంతుడు విస్తారమైన పంట పండింది. పంట పండితే ఆయన ఏం చేశాడంటే తన కొరకే బ్రతికే స్వార్థపరుడు కాబట్టి ఇవి నాకు చాలవు, వీటిని పగలగొట్టి ఇంతకంటే కూడా నేను గొప్ప వాటిని కట్టించి పెద్దవి కట్టించి అందులో పోసుకుంటాను. మరి ఎదుటి వాళ్ళు తింటున్నారా దోస్తున్నారంటే వాళ్ళు ఎటుపోతే నాకెందుకు? ఈరోజు కూడా పరిస్థితి దేశం అనేటువంటిది బాగుండాలి అని అంటే మనం మన కొరకు ఆలోచన చేసుకోకుండా ఎదుటి వాళ్ళ కొరకు ఆలోచన చేయాలి. ముఖ్యంగా మన దేశం కొరకు ఆలోచన చేయాలి. మనం మన కుటుంబం కొరకు ఆలోచన చేయాలి. మన సమాజం కొరకు ఆలోచన చేయాలి. ముఖ్యంగా సంఘం అనేటువంటి విషయంలో కూడా ప్రతి ఒక్కరూ కూడా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు ఆలోచన చేయాలి. మనం మన కొరకు ఆలోచన చేయటం కాదు. ఎప్పుడైతే మనం ఎదుటి వాళ్ళ కొరకు మనం ఆలోచన చేస్తూ ఉంటామో ఆలోచన చేసేటప్పుడు మన జీవితం అనేటువంటిది దేవుడు కోరుకున్నటువంటి జీవితంలో మారుతుంది. కాబట్టి మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే మనం దేవుణ్ణి ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించడం మాత్రమే కాదు, మనము సంఘములో కూడా ఒకరినొకరు ప్రేమించాలి. ఎంతవరకు అంటే మనము నాలుకతో మాత్రమే కాదు, మాటలతో మాత్రమే కాదు, క్రియతో సత్యంతో ప్రేమించాలి. ముఖ్యంగా ఈ ప్రేమ అనేటువంటి విషయం దగ్గరకు వచ్చినప్పుడు మనం ప్రేమ కలిగిన వారే ఒకరికొకరు దాసులుగా ఉండండి అని అంటున్నాడు. ఒక దాసుడు అంటే ఇక తన కొరకు తనేమీ బ్రతకడు, 1% కూడా తను బ్రతకడు. అంటే నువ్వు నీ కొరకు 1% కూడా బ్రతకొద్దు, నువ్వు ఎదుటి వాళ్ళ కొరకు బ్రతుకు, ఎదుటి వారికి నువ్వు దాసుడుగా ఉండు అని చెప్పేసి అంటూ ఉన్నాడు. కాబట్టి క్రైస్తవ జీవితం అంటేనే పూర్తిగా ఎదుటి వారి కొరకు మనం బ్రతికేటువంటి జీవితం. అలా ఎప్పుడైతే బ్రతకగలుగుతామో ఆ నిజమైనటువంటి క్రైస్తవ్యాన్ని, ఆ ప్రేమను మనం లోకానికి చూపించగలుగుతాం. కాబట్టి అలాంటి నిస్వార్థమైనటువంటి జీవితాలు మనం నేర్చుకుందాం. దేవుడు మనల్ని, మన కుటుంబాలను దీవించునుగాక.